మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సాయంకాలపు ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మనందరూ కూడా ప్రతి గురువారం సాయంకాలము ఈ రీతిగా 7:30 నుంచి మనందరూ కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి మనం ఉన్నప్పటికి కూడా మనం ఈ రీతిగా గ్యాదర్ అవుతూ దేవుడు మరి మనం నేర్చుకోవాల్సిన సంగతులు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి బలపరచుకోవడానికి దేవుడు ఎన్నో సంగతులు ఇదివరకే మరి మనకు నేర్పిస్తూ బోధిస్తూ వస్తున్నందుకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో మరి ఇదివరకే ప్రవేశించాము. ఈ 2026వ సంవత్సరం అంతట్లో కూడా మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే కీర్తనలు 119, 105లో ఉన్న రీతిగా సామ్ 119, 105లో ఉన్నట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి God's word is a lamp unto our feet, a light to our path. దేవుని యొక్క వాక్యమే ఈ సంవత్సరం అంతా కూడా మరి మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా మనం జీవించాలి, మరి అన్నీ కూడా మన జీవితం అంతా కూడా అవర్ ఎంటైర్ లైఫ్ మస్ట్ బి గైడెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేతనే మరి మన జీవితం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా అలాగా నడిపించబడాలని ఒక ఆశ మరి మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దానికి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి మనల్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో తప్పకుండా దేవుడు మన జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన కోరుకున్న రీతిలో ఆయన యొక్క చిత్తానుసారముగా ఆయన వాక్యానుసారంగా మరి మన యొక్క జీవితాలను ఆయన చక్కగా నడిపించి స్థిరపరుస్తాడు అనే ఒక విశ్వాసంతో నేనైతే ఉన్నాను. మరి మీరందరూ కూడా అటువంటి విశ్వాసంనే కలిగి దేవుని యొక్క వాక్యంను ఆధారం చేసుకుని జీవించాలని ప్రభు పేరు ప్రేమతో తెలియజేస్తున్నాను. అందుకే మరి మనందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి చాలా ప్రాధాన్యత దానికి ఇస్తూ ఈ సంవత్సరం అంతట్లో కూడా ముందు కొనసాగాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మంచిది. మరి మనం గత కొద్ది వారాలుగా మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 5వ పుస్తకం అయినటువంటి అపోస్తలుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్, లేకపోతే దాన్ని యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఆ యొక్క గ్రంథాన్ని మరి మనందరూ కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రతి అధ్యాయాన్ని కూడా అందులో మరి మనం ధ్యానం చేస్తూ మరి ప్రభు మరి మనకు నేర్పిస్తున్నటువంటి అనేక ఆత్మీయ పాఠాల గురించి మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి గమనించినట్టయితే ఈ యొక్క అపోస్తలుల కార్యాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. మరి ఒక దైవజనుడు చెప్పినట్టుగా బైబిల్లో ఏదైనా ఒక పుస్తకం అంటే దానికి స్టాప్ లేకుండా మరి కొనసాగించబడుతున్న పుస్తకం ఏదైనా ఉన్నది అంటే అది అపోస్తలుల కార్యాలు. మరి దానికి ఇంకొక పేరు ఇవ్వబడిన పేరు ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యాలు. అంటే దేవుడు ఆనాడు ఎప్పుడైతే ఈ భూమి మీద సంఘము, ద చర్చ్, ది ఎర్లీ చర్చ్ లేక ద ఫస్ట్ చర్చ్ ఎప్పుడైతే ప్రారంభించబడిందో ఆ రోజు నుండి కూడా మరి దేవుడు తన ప్రజలను అంటే విశ్వాసులను అలాగే సువార్త ప్రకటించేటటువంటి దైవదాసులను కూడా దేవుడు ఉపయోగించుకొని వారి ద్వారా మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు ఆ రోజుల్లో జరిగించారు. ఇక ఆనాడు ప్రారంభించినటువంటి ఆ కార్యాలు ఇంకను కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరి మన తరంలో ఇప్పుడు మనమున్నాం 2026లో ఇప్పుడు మనమున్నాం. ఇప్పుడు మనము యేసయ్యను విశ్వసించినటువంటి విశ్వాసులుగా లేక దేవుని సేవ చేసేవారు ఎవరైతే ఉన్నారో మరి వారు దేవుని సేవకులుగా మనమున్నాము. ఇప్పుడు దేవుడు మన తరంలో మనల్ని ఉపయోగించుకొని ఆయన కార్యాలు, దైవ కార్యాలు జరిగించడానికి దేవుడు మనలను కూడా ఉపయోగించుకోవడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం చదివినప్పుడు మరి దేవుడు ఏ రీతిగా మన జీవితాలను ఆయన కట్టే దేవుడై ఉన్నాడు, ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టే దేవుడై ఉన్నాడు, మన యొక్క కుటుంబ జీవితాన్ని, మన పర్సనల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, మన ప్రొఫెషనల్ లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్, బీట్ ఎవ్రీథింగ్, ద హోలిస్టిక్ లైఫ్ని అన్ని కోణాల్లో ఉన్నటువంటి మన యొక్క జీవితాన్ని ఆయన కట్టే దేవుడై ఉన్నాడని ఈ గ్రంథము ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి అటువంటి ఓపెన్ మైండ్తో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఈనాడు మనలను కూడా ఉపయోగించుకొని ఆయన చిత్తాన్ని
మరి మనకు బయలుపరచడం మాత్రమే కాకుండా మన ద్వారా కూడా దేవుడు ఎన్నో కార్యాలను దేవుడు చేయగలడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా నా ప్రార్థన ఆశ ఏంటంటే మరి మనందరూ కూడా అటువంటి ఒక లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోకి మనందరూ కూడా వెళ్ళాలి. విశ్వాసుల స్థాయి నుంచి శిష్యత్వపు స్థాయికి మనందరూ కూడా ఎదగాలి అనేటటువంటి ఆశతో, ప్రార్థనతో మరి యొక్క బైబిల్ స్టడీస్ మరి కొంతకాలం క్రితము మరి ప్రారంభించడం జరిగింది. గమనించండి. మరి నా వాయిస్ మరి క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఓకే. సో మరి ఇక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా మరి మనం చేసేటటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ ఎటువంటి బైబిల్ స్టడీ, ఒకసారి అది ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకొకసారి దీన్ని మీకు విషయాన్ని చెప్పి మనం ముందుకెళ్దామండి. ఎవరైనా మరి మైక్ ఆన్ చేసుకొని ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి కింద ఉంది కదండి, ఈ 2 లైన్స్ చదవండి. An in-depth, systematic, practical and life-transforming Bible study. రైట్. సో మనం ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ బైబిల్ స్టడీ ఆర్ వి డూయింగ్ ఎవ్రీ వీక్? ఓకే, ఎటువంటి బైబిల్ స్టడీ ఇక్కడ మనం చేస్తూ ఉన్నామంటే అండ్ ఇన్ డెప్త్. సో మొట్టమొదటిగా మరి లోతైనటువంటి ఒక వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి గమనించండి, దేవుని యొక్క సంగతులు తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే మరి మనం ఒక లోతుల్లోకి వెళ్ళాల్సిందే. పైన మరి మనం చదివితే కాదు, దేవునితో కూడా మనమున్న సహవాసం మీద పైన సహవాసం కాదు కదండి. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ కదండి, అన్ ఇన్ డెప్త్ రిలేషన్షిప్. సో సేమ్ వే మన బైబిల్ స్టడీ కూడా అలాగే ఇన్ డెప్త్గా ఉండాలి. సేమ్ టైం ఇట్ ఈస్ అ సిస్టమాటిక్. సో అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకటి తీసుకున్నప్పుడు, ఒక అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు, ఒక ప్యాసేజ్ని తీసుకున్నప్పుడు, ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఏ రీతిగా మరి మనం రైట్ వేలో అబ్జర్వ్ చేస్తూ, రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేస్తూ, రైట్ వేలో అప్లై చేసుకుంటూ మన జీవితాలకి ఒక క్రమబద్ధమైనటువంటి బైబిల్ స్టడీ చేయాలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత ప్రాక్టికల్. సో ఇందులో ఏవైతే మరి మనం నేర్చుకుంటూ ఉన్నామో, సో ఇందులో నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క నియమాలు, ప్రిన్సిపల్స్ కావచ్చు, అవి ప్రాక్టికల్గా మన యొక్క డైలీ లైఫ్లో, మన యొక్క అనుదిన జీవితంలో ఎలాగ మనం వాటిని అప్లై చేసుకోవాలి, రైట్? ఏ రీతిగా బైబిల్ని మన యొక్క జీవితానికి, నేటి కాలానికి అన్వయించుకుంటూ మరి అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, వెన్ యూ డూ దట్, వాట్ హ్యాపెన్స్? లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఓకే, మన జీవితము కంప్లీట్గా అది మారుతుంది. ఏ దశకు మారుతుంది, ఎలా మారుతుంది అనొచ్చేమో, మరి అల్టిమేట్గా మనందరి గోల్ ఒకటే. We all want to be transformed into the image and likeness of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రూపములోనికి, సారూప్యతలోకి మన జీవితము మార్చబడాలి, రైట్? దట్ మస్ట్ బి అవర్ గోల్. అది మన గోలు, మర్చిపోకూడదు. సో ఈ యొక్క సంవత్సరం మరి ప్రారంభంలో కూడా మరొకసారి లెట్ us రిమైండ్ ourselves that our entire Bible study goal ఏంటి అంటే టు బికమ్ లైక్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈనాటి బైబిల్ స్టడీని ప్రారంభిద్దామండి. మరి ఈ రోజున ఇది వరకు మరి మనము అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో మరి 18 అధ్యాయాలు, 18 చాప్టర్స్ కంప్లీట్ చేశాం. సో ఈరోజు మరి మనము 19th చాప్టర్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క అధ్యాయానికి మరి ఇక్కడ నేను ఇచ్చినటువంటి టైటిల్, ఒక థీమ్ లేక టాపిక్ ఏంటో ఒకసారి అందరూ మైక్స్ ఆన్ చేసుకుని చదవండి ఒకసారి అందరూ కూడా. లెట్స్ ఆల్ రీడ్ ఇట్ అలౌడ్. The power of the gospel. The power of the gospel. Yes. So the The power power of of the gospel. gospel అంటే సువార్త యొక్క శక్తి, సువార్త యొక్క శక్తి. గమనించండి, మరి మనం విశ్వసించినటువంటి యొక్క లేక మనం విన్నటువంటి ఈ సువార్త, లేక మన చేతిలో ఉన్నటువంటి యొక్క దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, ఓకే, దీనికి గొప్ప శక్తి ఉంది. ఓకే, చాలా మందికి ఓకే ఇది తెలియదు. సో దెర్ ఈస్ పవర్. అందుకే పౌలు అంటాడు మరి ఈ సువార్త దేవుని శక్తి అని రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఈ రీతిగా చెబుతారు. నేను ఆ వాక్యాన్ని మీకోసం చదువుతున్నాను. రోమన్స్ 1:16, రోమాపత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేని గురించి ఆయన మాట్లాడుతున్నారు? సువార్త గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ సువార్త అయితే మనం విని అంగీకరించి, ప్రభుని అంగీకరించి, రక్షణ పొంది, మరి బాప్తిసం తీసుకొని
దేవునిలో కొనసాగుతూ ఉన్నామో, లేక ఏ వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నామో, లేక ఏ వాక్యాన్ని మరి మనం వింటూ ఉన్నామో, దేర్ ఈస్ గ్రేట్ పవర్ ఇన్ ఇట్. ఓకేనండి. మరి అందులో గొప్ప శక్తి, ఎంత గొప్ప శక్తి ఉందంటే ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని విషయాలు ఈ అధ్యాయం నుంచి నేను మొదట ధ్యానించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, నేను అదే ప్రార్థన కూడా చేశాను. సో ఈ తరంలో కూడా మనం ఇప్పుడు 2026లో ఉన్నాం కదండి. సో కాబట్టి ఇప్పుడు మరి మనం ఈ యొక్క సువార్తను ఎవరికైనా చెప్పినప్పుడు, ఎవరైనా మన ద్వారా సువార్త విన్నప్పుడు, మరి ఒక ప్రాంతానికి మనం వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు పర్సనల్గా మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కూడా, లేక దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు మీరు ప్రకటించే అన్యులకు ప్రకటించే సువార్త కావచ్చు, లేక దేవుని ఎరిగిన వారికి మీరు చెప్పేటటువంటి వాక్యం కావచ్చు. ఓకే, అందులో ఉన్నటువంటి గొప్ప శక్తి ఎదుటి వారి జీవితాలలో ఎటువంటి కార్యం చేయగలదో ఈరోజు మనం ఆశ్చర్యపోయే సంగతులు కొన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. రైట్. సో కాబట్టి అది మనం మనసులో ఉంచుకుందామండి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 19వ అధ్యాయం అంతా కూడా మరి మనకేం తెలియచేస్తుందంటే, ఇది సువార్త అనున్నది గాస్పల్ ఈజ్ నాట్ మియర్లీ ఏ మెసేజ్. ఎవరైనా చదవండి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్. ఎవరైనా పర్వాలేదు, ఒకరు చదవండి ప్లీజ్. రీడ్ వన్ ఆఫ్. It demonstrates that the gospel is not merely a message to be heard, but a power that transforms people, confronts evil, reshapes culture, and prevails overall opposition. రైట్. సో గమనించండి, సువార్త అనేది ఏంటంటే మన ఇదేదో చెప్పే ఒక మెసేజ్, ఒక సందేశం మాత్రమే కాదండి. ఇది ఏంటి అంటే ప్రజల జీవితాలను మార్చడానికి, రైట్, అందులో గొప్ప శక్తి ఉంది. ఓకే, ఇప్పుడు గమనించండి, మరి మనం కేవలం చెప్పగలం మాత్రమే. ఎవరికైనా సువార్త చెప్పగలం, లేకపోతే ఎవరైనా సరైన జీవితం వారి సరిగ్గా లేదని కూడా మనం వాళ్ళకి చెప్పగలం. అయితే మనము వారి జీవితాన్ని మార్చలేం. రైట్. సో మనం కేవలం వాళ్ళని కౌన్సిల్ చేయొచ్చు, కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, లేక దేవుని గురించి తెలియని వాళ్ళకి సువార్త మనం ఏదో కరపత్రిక వాళ్ళకి అందజేసి సువార్త చెప్పొచ్చు. కానీ వారి జీవితాన్ని మార్చేది మాత్రం ఇట్ ఈస్ గాడ్ అండ్ ద పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ హిస్ గాస్పల్. ఓకే, తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సువార్తకు ఎంత శక్తి ఉందంటే, మరి లోకంలో ఏదైతే కీడు, లేక దుష్టత్వం, లేక సాతాను ప్రభావం, లేక దురాత్మల అంధకారపు శక్తుల క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ఈ యొక్క సువార్త అనేది వాటిని ఎదుర్కొంటుంది, కన్ఫ్రంట్ చేస్తుంది. ఓకే, సో ఆ సువార్త అక్కడికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే అటువంటి బంధకాల్లో ఉన్నారో, లేక పాపంలో ఉన్నారో, లేక దురాత్మల చేత పీడించబడుతూ ఉంటారో, రైట్, లేక ఇతరత్ర విషయాలు ఉంటారో, రైట్, ఇంకా చాలామంది రకరకాలుగా మరి చాతబడులని కదండి ఈ రోజుల్లో మనం వింటాం. అవి ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఈరోజు మరి మనం ఈ అధ్యాయం నుంచి చూసుకోబోతున్నాం. ఎవరెవరైతే అటువంటి చాతబడులు చేస్తూ, లేకపోతే చాతబడులు ఎవరైతే చేయించబడుతూ ఇటువంటి దుష్ట ప్రభావం కింద, సాతాను ప్రభావం కింద ఉంటూ ఉన్నారో, మరి అటువంటి వారికి కూడా విడుదల అనుగ్రహించేదే దేవుని యొక్క సువార్త. అది కూడా మనం చూస్తున్నాం. తర్వాత మన కల్చర్ని రీషేప్ చేసేది కూడా, అంటే మన యొక్క సొసైటీలో, మన సంస్కృతిలో, మన సమాజంలో ఏవైతే మరి చెడుగా ఉన్నాయో వాటిని కూడా సువార్త సరిచేసేదిగా ఉంది. ఇక మనకు వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి ఆ వ్యతిరేకతల మధ్యలో కూడా మనకు గొప్ప విజయం ఇవ్వడానికి దేవుని ప్రజల పక్షంగా దేవుడు నిలబడి మరి ఆయన కార్యమును ఆయన యొక్క సువార్త ద్వారా దేవుడు చేస్తాడు. సో కాబట్టి అంత శక్తి సువార్తకున్నది అని మరి మనము గ్రహించాలి. గమనించండి, మరి మనం ఈ అపోస్తల కార్య గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పౌలు గారు 13వ అధ్యాయంలో నుండే తన యొక్క సువార్త పరిచర్య, లేక సువార్త యాత్ర, మిషనరీ జర్నీస్ అని వాటిని పిలుస్తారు ఇంగ్లీష్లో, వాటిని ఆయన స్టార్ట్ చేశారు. అంతియొకయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఆయన ఉన్నప్పుడు, ఇంకా అక్కడ నుండి మరి వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక వారికి స్పష్టంగా మాట్లాడి, మరి నా కొరకై, ఓకేనా, మీరు దేవుని యొక్క సేవ చేయడానికి వెళ్ళాలి అని ప్రేరేపించినప్పుడు మరి అక్కడ పౌలు, ఇక బర్నబా, ఇక శీల, వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణం అవుతారు. సో అలాగున 13, 14 అధ్యాయాల్లో
మనము మొదటి సువార్త యాత్రను చూస్తాం. అంటే వారు అక్కడ అంత్యోక్య నుంచి ప్రారంభించి కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించి మరి అక్కడ వారి కొరకు ప్రార్థించి మరి అనేక మందికి ఒకవైపు అన్యులు ఉన్నారు, మరొక వైపు యూదులు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే పౌలు యూదుడు కదా, సో కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటిగా సమాజ మందిరాలకు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి, మరి ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం తెలుసు కానీ మరి ఏసే క్రీస్తై ఉన్నాడు లేక ఆయనే మెస్సయ్య అనే విషయం వారికి తెలియదు. కాబట్టి వారిని ఒప్పించడానికి ఆయన సువార్త వారికి ప్రకటించి, ఇక తర్వాత అదే సమయమందు గ్రీసు దేశస్తులు అంటే వారు అన్యులు, జెంటైల్స్, నాన్ జూయిష్ పీపుల్, వారికి కూడా ఆయన వారి మధ్య కూడా వెళ్ళి వారికి కూడా సత్యాన్ని ప్రకటించి, ఇక అక్కడ వారు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కొంతకాలం అక్కడ ఉండి సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి, ఇక తర్వాత అక్కడ లోకల్గా ఎవరైతే ఉంటారో వారినే ఆయన ట్రైనప్ చేసి, రైట్, కొంతమంది లీడర్స్ని అక్కడ పెట్టి, ఇక తర్వాత మళ్ళీ దేవుడు నడిపించినటువంటి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళడం, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పరిచర్యను ఆయన చేయడం అది జరుగుతుంది. సో ఫస్ట్ మిషనరీ జర్నీలో బోత్ యాక్ట్స్ 13-14 చాప్టర్స్లో ఇదివరకు మనం చూసాం కొన్ని ప్లేసెస్. తర్వాత ఇక 15 నుంచి 18వ అధ్యాయం 22వ వచనం వరకు కూడా పౌలు చేసిన రెండవ మిషనరీ సువార్త యాత్ర అనేది మనకు అనిపిస్తుంది. సెకండ్ మిషనరీ జర్నీ అని పిలుస్తాం. ఓకే, ఇక తర్వాత ఇంకా థర్డ్ మిషనరీ జర్నీ, అది 18th చాప్టర్ 23 నుండి ఇక ఆల్మోస్ట్ 21 చాప్టర్ వరకు కూడా ఆయన థర్డ్ మిషనరీ జర్నీ చేశారు. రైట్, సో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి ఆ ప్రాంతాల్లో సంఘాలను స్థాపించి అక్కడ స్థానిక వ్యక్తులలో కొంతమందిని ఆయన ఎంపిక చేసుకొని వారికి తర్ఫీదునిచ్చి వారిని అక్కడ సంఘాన్ని నడిపించడానికి లేక పరిచయం చూసుకోవడానికి నియమించి మళ్ళీ తర్వాత అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళడం జరుగుతుంది. చివరిగా మనం 21st చాప్టర్ నుంచి 28 దాకా చూస్తే ఆయన ఇక ఒక ఖైదీగా, ఎందుకంటే ఆయనని అరెస్ట్ చేస్తారు సువార్త ప్రకటిస్తున్నందుకు. కొంతమంది యూదులు అది సహించక లేకపోతే అది నచ్చక, మరి దాని తర్వాత ఆయన రోమన్ సిటిజన్ అని తెలుసుకొని ఏం చేస్తారంటే చివరికి ఇంకా ఆయన కూడా అప్పీల్ చేసుకుంటాడు. మరి ఆ రీతిగా వాళ్ళు అన్యాయంగా అతన్ని కొట్టి లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కైసరుకి అంటే రోమన్ ఎంపరర్కి, రోమ్లో ఉన్నటువంటి ఆ చక్రవర్తికి నేను అప్పీల్ చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తారంటే మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకుని వెళ్ళి చివరికి రోమ్కి వెళ్ళడం జరుగుతుంది. సో అది మనకు ఈ పుస్తకంలో తర్వాత మనం 21 చాప్టర్ టు 28 లాస్ట్ వరకు వచ్చినప్పుడు చూద్దాం. సో ఇలాగా మరి పౌలు మరి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి అనేక స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క సేవ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 19th చాప్టర్ ఈరోజు స్టడీ చేయబోతున్నాం కాబట్టి ఈ 19th చాప్టర్ దేని కింద వస్తుంది అని చూస్తారా, ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ మిషనరీ జర్నీ కింద వస్తుంది అనమాట. 3వ సువార్త యాత్ర కింద మనం దీన్ని చూడవచ్చు. ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాలు, ప్రకటించినటువంటి సువార్త. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 19వ అధ్యాయంలో గనక మనం పరిశీలిస్తే పౌలు గారు అక్కడ ఎఫెసు అనే ఒక ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఎఫెసు అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పట్టణం. మరి ఆ రోజుల్లో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ మీరు కూడా వినే ఉంటారు, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని. ఆ 7 వింతలు ఒకటి ఏంటంటే ఎఫెసులో ఉన్నటువంటి ఆర్తిమే దేవి లేక డయానా అనే దేవతకు సంబంధించిన ఒక పెద్ద గుడి, టెంపుల్ అక్కడ ఉందన్నమాట. సో అది ఆనాటి కాలంలో ప్రపంచపు 7 వింతలో అది కూడా ఒకటి. సో అది చాలా రిలీజియస్ సెంటర్ అని చెప్పొచ్చు. అంటే చాలా ప్రాంతాల నుంచి అక్కడికి చాలా మంది వెళ్ళేవారు. అక్కడ ఆ యొక్క గుడి ఉందని, ఆ టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ. సో రిలీజియస్ సెంటర్. తర్వాత రెండవదిగా అది వ్యాపారానికి కూడా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి స్థలం. ఇట్స్ కమర్షియల్ హబ్, రిలీజియస్ అండ్ కమర్షియల్ సెంటర్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అక్కడ చాలా మంది ప్రజలు అక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి కూడా అక్కడ సెటిల్ అవుతూ ఉండేవారు. రైట్, సో కాబట్టి కమర్షియల్గా కావచ్చు, ఇంకా రకరకాలుగా అనేక కారణాల చేత అక్కడికి వచ్చేవారు. ఓకే, సో కాబట్టి ఇట్స్ చాలా పాపులర్ ఫేమస్ సిటీ అని మనం చెప్పొచ్చు. మరి తర్వాత అంత మాత్రమే కాకుండా ఆ టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ దానికి సంబంధించి ఇంకా చాలామంది చేతబడులు చేసేవారు, మాంత్రికులు, ఇక రకరకాలుగా అనేక రకాల కార్యకలాపాలు కూడా అక్కడ జరుగుతూ ఉండేవి. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే చాలా మరి భయంకరమైన స్థలమే అని కూడా చెప్పొచ్చు. ఓకే, అయితే మరి గమనించండి, దేవుడు మరి పౌలుని
అక్కడికి నడిపించడం జరిగింది. అక్కడికి ఎందుకంటే మరి దేవుడు గమనించండి, ఆయన యొక్క వాంఛ ఏంటంటే ఏ ఒక్కరు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అంతటా అందరూ రక్షించబడి రక్షణ పొంది మారుమనసు పొంది దేవుని రాజ్యంలో చేరాలని దేవుడు కోరుకుంటాడు కదండి. కాబట్టి ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందో, లేక దేవునికి వ్యతిరేకమైన పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయో, మనం చూస్తాం వాక్యంలో దేవుడు కొంతమందిని అటువంటి ప్రదేశాలకే నడిపించి వారికి సువార్త ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఉదాహరణకు మనం పాత నిబంధనలో చూసుకుంటే యోనా, మనందరూ తెలుసు కదండి యోనా గురించి. యోనాను దేవుడు నినివే అనే ప్రాంతానికి పంపించడం జరిగింది. మరి అక్కడ నినివే ప్రజలు చాలా భయంకరమైనటువంటి ప్రజలు, మరి భయంకరమైన పాపములు జీవించేటట్లు వారు. అయితే మరి దేవుడు ఎందుకు యోనానికి పంపించారు? మరి దేవుడు వారు క్రూరులైనప్పటికీ కూడా, పాపములు ఉన్నప్పటికీ కూడా సరే, మరి వారి పాపములు నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి వారు మారుమనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలనే ఉద్దేశంతో మరి వారు దేవుని సందేశాన్ని అందించడం కోసం దేవుడు యోనాను అక్కడికి పంపించారు. అలాగే ఇక్కడ మనం కొత్త నిబంధనలు కూడా చూస్తున్నాం. పౌలును కూడా దేవుడు ఇటువంటి ఒక కష్టమైనటువంటి స్థలం అయినటువంటి ఎఫెసుకు దేవుడు అతన్ని నడిపించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మరి మనం ఏం చూడబోతున్నామంటే, మరి దేవుడు ఏ రీతిగా అటువంటి పాపములోను విగ్రహారాధనలోను ఈ చేతబడి మాంత్రిక విద్యలు చేస్తూ దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి ప్రజలు సైతం ఏ రీతిగా వారి జీవితాలు మార్చబడ్డాయో ఈ అధ్యాయంలో మరి మనము చూసుకోబోతున్నాం. మనకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలే ఇందులో ఉన్నాయి. ఇక తర్వాత ఈ అధ్యాయం కొంచెం పెద్ద అధ్యాయము, అంటే 41 వచనాలు ఉన్నాయి. సో ఈ 41 వచనాలను కూడా మనము సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడం కోసం నేను వీటిని ఒక 8 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక 8 స్మాల్ సెక్షన్స్. 8 చిన్న విభాగాలుగా మనం దీన్ని చూద్దాం. మొదటి 7 వచనాల్లో మరి మనం చెప్పుకున్నాం కదండి, సువార్తకు ఈ యొక్క దేవుని సువార్తకు శక్తి ఉందని, ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ అని చెప్పాను కదా టైటిల్. సో కాబట్టి ఏంటి ఆ పవర్? ఆ పవర్ ఎక్కడ పనిచేస్తుంది? ఆ పవరు ఏ విషయాల్లో మనం పనిచేస్తుందని చూసినట్టయితే, నెంబర్ 1 ఇక్కడ మనం మొదటి 7 వచనాలు కనుక చూస్తే, పవర్ టు కంప్లీట్ ఫెయిత్. మరి మనం కనుక విశ్వాస జీవితంలో ప్రారంభ దశలో ఉంటే, మరి మన ప్రారంభ దశలో మన విశ్వాసాన్ని సంపూర్తి చేయడానికి దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది అని మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 8 నుంచి 10 వచనాల్లో పవర్ త్రూ టీచింగ్. పౌలు గారు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వారికి వివరించినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వారికి ఉన్న చాలా డౌట్స్ వారికి క్లారిఫికేషన్ వచ్చింది. చాలా సమస్యలకు ఏది పరిష్కారం అయింది అంటే దేవుని యొక్క వాక్యమును వారికి విపులంగా విశదీకరించి చెప్పినప్పుడు. కాబట్టి అందులో దెర్ ఈస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ టీచింగ్. అందుకే మనం కూడా ఎలాంటి ఆన్లైన్ బైబిల్ స్టడీ ఎందుకు మనం చేస్తున్నామంటే, త్రూ దిస్ బైబిల్ టీచింగ్. దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా బోధించబడుట ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన ప్రొఫెషన్లో కానీ, వాట్ ఎవర్ ద స్ట్రగుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్వశ్చన్స్ యూ మే హ్యావ్, వాటన్నిటి కూడా దేవుడు మనకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆ రోజున అదే జరిగింది. సో దట్ పవర్ త్రూ ద టీచింగ్. నెక్స్ట్, దట్ పవర్ వాజ్ అథెంటికేటెడ్ బై గాడ్. ఈ 11 and 12 వర్సెస్లో మరి ఈ శక్తిని దేవుడే నిర్ధారించినట్టుగా ఆ ప్రజల జీవితాల్లో మనం చూడవచ్చు. ఇక తర్వాత 13 to 17, ఈ 13 నుంచి 17 వచనాల్లో మనం చూసే ఒక అంశం ఏంటంటే, పవర్ ఓవర్ ఫాల్స్ స్పిరిచువాలిటీ. ఆ రోజుల్లో ఎవరైతే ఇది దేవుడు అని అనుకొని మరి దేవుడు కాని వాటికి పూజిస్తూ ఉన్నారో, లేకపోతే ఇదే భక్తి, ఇదే ఆత్మీయత అంటే అనుకొని రాంగ్ వేలు ఎవరైతే ఉన్నారో, చూడండి చాలామంది ఈ రోజుల్లో కూడా మరి వాళ్ళు చేసే భక్తిని కావచ్చు, వారి యొక్క ఆత్మీయతను గురించి ఇంకా అదే రైట్ అనుకుంటారు, అదే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ అది తప్పు అనే విషయం వారికి చాలామందికి తెలియదు. సో కాబట్టి ఎప్పుడైతే దేవుని సువార్త ఎఫెసుకు వెళ్ళిందో, ఎఫెసు అనే ప్రాంతంలో, పట్టణంలో, ఆ సిటీలో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, మరి ఆ ఫాల్స్ స్పిరిచువాలిటీని కూడా ఈ యొక్క సువార్త వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసేంత పవరు దేవుని యొక్క సువార్తకుల యొక్క వాక్యానికి ఉన్నది అనే విషయం మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. నెక్స్ట్ 18 and 19 వర్సెస్లో పవర్ ప్రొడ్యూసింగ్ రిపెంటెన్స్.
ఈ సువార్త ప్రకటించినప్పుడు దానికి ఎంత శక్తి ఉందంటే, భయంకరమైనటువంటి పాపి కూడా తన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడేటంత శక్తి ఈ సువార్తకున్నది అని చూడబోతున్నాం. ఇక తర్వాత 20 వచనంలో పవర్ దట్ ప్రివైల్స్, అన్నిటిపై కూడా ఈ సువార్త యొక్క విజయాన్ని చూడబోతున్నాం. ఇక తర్వాత ఆ రోజుల్లో మరి నేను చెప్పినట్టుగా ఆర్తిమే దేవి లేక డయానా టెంపుల్ అనేది అక్కడ ఉన్నది, ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక టెంపుల్ ఉంది. సో ఎప్పుడైతే సువార్త అక్కడికి వెళ్ళిందో, విగ్రహారాధన ఆత్మను ఛేదించి, ఓకే, ఒక విధంగా చెప్పాలంటే నిజమైన దేవుడు ఎవరో మరి ఆ యొక్క విషయాన్ని స్థాపించేంత శక్తి సువార్తకున్నది అని మనం 21 to 34 చూడబోతున్నాం. ఇక చివరిగా 35 to 41 వర్సెస్లో మనం చూడే విషయం ఏంటంటే, ఈ సువార్త యొక్క శక్తి సమాజాన్నే ఏ రీతిగా మార్చివేసింది. ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఎఫెసు ప్రాంతంలో ఆ సమాజంలో ఎటువంటి మార్పు వచ్చిందో కూడా మరి మనం చూడబోతున్నాం. సో కాబట్టి ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మరి మనం ఒక్కొక్క సెక్షన్ని, ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ అందులో ఉన్నటువంటి భావాన్ని మరి మనము అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క సహాయంతో ప్రయత్నం చేద్దాం. రైట్, ఎవరైనా ఒకరు మరి మీరు మైక్ ఆన్ చేసుకుని త్వరగా మొదటి 7 వచనాలను తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పర్వాలేదండి చదవండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ 1 to 7. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములను సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగుతాం. వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పింది. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రవచించడం మొదలుపెట్టిరి. వారందరూ 12 పురుషులు. రైట్, మొదటి 7 వచనాలు చదువుకున్నాం కదండి. ఈ 7 వచనాల్లో మనం గమనించే విషయం ఏంటంటే, అక్కడ టైటిల్ మీరు చూస్తున్నట్టుగా పవర్ టు కంప్లీట్ ఫెయిత్. ఓకే, ఇక్కడ పౌలు గారు ఆ ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్తారు. ఎఫెసులకు వెళ్ళి అక్కడ విశ్వాసుని కలుసుకున్నారు. ఆయన విశ్వాసుని కలుసుకొని ఒక ప్రశ్న ఆయన సాధారణంగా వారిని అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళైతే పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అని వాళ్ళు చెప్తున్నారు. రైట్, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారే. అయితే వారికి పూర్తిగా ప్రభు గురించి కానీ లేక వాక్యం గురించి కానీ లేక విశ్వాసం గురించి కానీ లేక పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాల గురించి కానీ అవి వారికి తెలియదు. అంటే వారు జస్ట్ కేవలం ప్రభు యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని తీసుకున్నారు. అది కూడా మరి అప్పుడు బాప్తిస్మం అన్నప్పుడు మనం చూస్తే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన పశ్చాత్తాపం కొరకు మీరు బాప్తిస్మం తీసుకోండి, మారుమనసు పొందండి అని స్టార్టింగ్లో అందరికీ బాప్తిస్మం ఇచ్చారు కదండి. సో ఆయన ద్వారా తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు కూడా మరి కొంతమంది అలాగే మారుమనసు నిమిత్తమైన బాప్తిస్మాన్ని ఇస్తూ వచ్చారు. సో కాబట్టి వారు జస్ట్ అక్కడ వారి శిష్యుల దగ్గర తీసుకొని వాళ్ళు అలా ఉన్నారు. కానీ ఇంకా దేవునిలో వారు పెద్దగా ఎదగలేదు. దేవుడి గురించి కానీ, క్రీస్తు గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, వాక్యం గురించి కానీ, ఆత్మీయత గురించి కానీ, ప్రార్థన అనుభవం కానీ వారికి లేదు. రైట్, గమనించి మనం ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే, ఎవరో బాప్తిస్మం ఇస్తున్నారని తెలుసుకొని ఎక్కడో వాళ్ళు మీటింగ్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇస్తున్నారు కాబట్టి సరే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకుందాం అన్నట్టు కొంతమంది తీసేసుకుంటారు, బాప్తిస్మాన్ని తీసుకుంటారు. కానీ అయితే వారికి లోతైన ఆత్మీయ అనుభవం వారికి ఉండదు. ప్రభు గురించి కూడా వారికి పెద్దగా తెలియదు, లేక వాక్యం గురించి కూడా వారికి పెద్దగా తెలియదు. మరి వాళ్ళు ప్రార్థన కూడా ఎలా చేయాలో సరిగా ప్రార్థన కూడా మరి వాళ్ళు చేయలేరు.
లేకపోతే వారికి ఇతరులకి సాక్ష్యం ఎలా చెప్పాలో కూడా మరి వారికి తెలియదు. లేకపోతే ఇతరులకి సువార్త చెప్పాలి కాబట్టి సువార్త చెప్పాలంటే ఎలా కూడా వారికి అది తెలియదు. సో పెద్దగా వారికి లోతైనటువంటి దేవునితో ఒక అనుభవం అనేది ఉండదు. జస్ట్ కేవలం మరి బాప్తిసం తీసుకొని ఇంకా వారికి అవకాశం ఉన్నప్పుడు చర్చెస్కి వెళ్ళడం రావడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఆనాడు కూడా ఎఫెసు ప్రాంతంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అయితే అటువంటి వారిని పౌలు గారు కలిసినప్పుడు మరి ఎందుకు ఆయన వారిని కలవగానే ఈ ప్రశ్న అడిగారంటే మరి ఆయనకి అర్థమైంది. అంటే ఆయన సంభాషణలో వాళ్ళ కాన్వర్జేషన్లో వారు ఎలా ఉన్నారు అంటే వారి స్పిరిచువల్ లైఫ్లో వారి ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారో మరి కొన్ని విషయాలు మనం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, వారు ఆత్మీయతలో ఎలా ఉన్నారు అనేది మనకి బేసిక్గా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. సో అంటే ఎవరైతే దేవునితో సహవాసంలో ఉంటున్నారో ఓకే, సో వారికి ఇతరులను కలుసుకున్నప్పుడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారి సంభాషణలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సో కాబట్టి మరి పౌలు దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఒక లోతైనటువంటి అనుభవం దేవుడితో ఉంది కాబట్టి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన ఆయనకు ఉంది కాబట్టి, అలాగే ఆయన అనేక ప్రాంతాలకు వెళ్తూ అనేక మంది వ్యక్తులను కలుసుకొని వారికి సువార్తను చెప్పడం లేక దేవుని గురించి తెలిసినటువంటి వారికి ఇంకా వాక్యాన్ని ఇంకా లోతైనటువంటి విధానం బోధించే అనుభవం ఉంది కాబట్టి సో హీ వాజ్ ఏబుల్ టు సెన్స్ దట్. అందుకే వాళ్ళని ఆ ప్రశ్న అడిగారు. మరి వాళ్ళు చెప్పేశారు ఓపెన్గా. అంటే సింపుల్గా చెప్పాలంటే వారు దేవునిలో ఒక లోతైనటువంటి అనుభవాన్ని వారు కలిగి లేరు. జస్ట్ ఏదో ప్రభునందు విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం తీసుకున్నారు, అంతే. అయితే గమనించండి, ఇప్పుడు మరి అది మనకు సరిపోదు, రైట్? అది కనుక మన జీవితానికి అన్వయించుకుంటే కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచడం, బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు. కానీ ఇక దేవునిలో మరి మనము ఎదిగేటటువంటి ఒక సహవాసంలో ఎదిగేటువంటి కృప మరి మనం కలిగి ఉండాలి. సో కాబట్టి పౌలు ఏం చేశాడు, మరి వారికి అవన్నీ కూడా విశదీకరించాడు, వివరించాడు. ఓకేనా? దేవుడి గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, క్రీస్తు గురించి కానీ, ప్రార్థన గురించి కానీ ఎప్పుడైతే వివరించారో అప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా దానికి స్పందించారు. సో కాబట్టి ఇక్కడ మనం విశ్వాసులుగా మన జీవితానికి అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కూడా ఒక లోతైనటువంటి ఆత్మీయ అనుభవము మనం కలిగి ఉండాలి. ఓకే, సో కాబట్టి దానికి ఏది సహాయపడుతుంది? సువార్త లేక దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, మన విశ్వాసం అయితే ఉంది, ఇప్పుడు ఆ విశ్వాసము కంప్లీషన్లోకి రావాలి. ఓకే, ప్రభు యందు విశ్వాసం అయితే ఉంచాము, ఇప్పుడు ఏమవ్వాలి? ఈ విశ్వాసము గ్రో అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి ఎలాగైతే మనం ఒక విత్తనాన్ని విత్తి, ఓకేనా, లేక అది మొలకు వచ్చినప్పుడు అది మొక్కగా ఎదిగి ఇంకా అది చివరికి ఒక పెద్ద వృక్షంలాగా మారుతుంది కదా. సో కేవలం ఏదో చిన్న మొక్కలా ఉండి ఆ దశలోనే అది ఉండిపోకూడదు కదా, లేక ఆ దశలో చనిపోకూడదు కదా, అది మహావృక్షంగా మారాలి. సో కాబట్టి మన ఫెయిత్ కూడా, మన విశ్వాసం కూడా ఆ రీతిగా ఎదగాలి. ఓకే, సో కాబట్టి ఆ రీతిగా ఎదగాలి అంటే ఏది మనకు సహాయపడుతుంది? ఇట్స్ ద గాస్పల్ ఆర్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యమే విశ్వాసులుగా మనకు అది సహాయపడుతుంది. మరి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మరి మనకు సహాయపడతాడు. అందుకే మరి మనం ప్రతిదినం కూడా దేవునితో అలాగే వాక్యంతో సహవాసాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని మరి మనం క్రమంగా ధ్యానించేవారిగా ఉండాలి. మనకు ఈ యొక్క ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో ఈ వాక్యమే మనకు అనేక సంగతుల గురించి మనకు తెలియచేస్తుంది, రైట్? మనం ఇప్పుడు ఎలాగా మనం జీవించాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఓకే, రైట్? విశ్వాసులుగా మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, మనం ఏది చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఓకేనా, యాజ్ బిలీవర్స్. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఈ దేవునికి వాక్యం ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు డెఫినెట్గా మరి మనకు, ఓకేనా, మనం కూడా దేవునిలో ఎదిగే వారిగా ఉంటాం. అందుకే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో వారికి చెబుతూ, మీరు కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మీరు బోధకులుగా అవ్వాలి, అయితే మీరు ఇంకా మూల పాఠాలనే వింటూ ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి ఆనాటి కాలపు విశ్వాసుల గురించి ఆయన మాట్లాడతారు. సో కాబట్టి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని తెలుసుకున్నారు, ప్రభువుని ఎరిగారు, మరి విశ్వాసం ఉంది, ప్రభు అంటే విశ్వాసం ఉంది, బాప్తిస్మం తీసుకున్నారు. కానీ వారు అక్కడే
అంటే మనకు ఒక సామెత, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వాళ్ళు ఆగిపోయారు. సో దేవర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. ఓకే, ఫెయిత్లో వాళ్ళు ఎదగడం లేదు. సో కాబట్టి పౌలు వారికి రాస్తూ, కాబట్టి మీరు ఈ పాటికి, అంటే వారు బహుశా ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, మరి మీరు ఈ పాటికి మీరే బోధకులుగా అవ్వాలి. అయితే మీరు ఇంకా మూలపాఠాలను వింటూ, ఓకే, దాంతోనే మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు, మీరు ఎదగడం లేదు. ఓకే, కాబట్టి యూ నీడ్ టు గ్రో. మీరు క్రీస్తులో, విశ్వాసంలో, ప్రార్థనలో ఎదగాలని ఆయన చెప్పారు. అందుకే మనకు అపోస్తల కార్యాలను చూసాం మనం 2:42లో, చాప్టర్ 2 వర్స్ 42, వారు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండిరి అని ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఆదిమ సంఘంలో, ఇన్ ద ఫస్ట్ చర్చ్, ఇన్ ద అర్లీ చర్చ్, సో వారు ఆ రీతిగా అవి క్రమంగా రెగ్యులర్గా చేస్తూ వచ్చారో అప్పుడే వాళ్ళు దేవునిలో ఎదగడం జరిగింది. ఇంకా వారి ద్వారా ఇంకా అనేక మంది కూడా మరి దీవించబడ్డారు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మన విశ్వాసము ఎదిగే విశ్వాసంగా ఉండాలి. ప్రభు మీద మనకున్నటువంటి అవగాహన అది ఎదిగే అవగాహనగా, అంటే యూ నీడ్ టు బి నోయింగ్ మోర్ అబౌట్ గాడ్, రైట్? సో కాబట్టి దట్ మస్ట్ బి అవర్ డిజైర్. సో దేవుని గురించి కానీ, వాకింగ్ గురించి కానీ, విశ్వాసం గురించి కానీ, ప్రార్థన గురించి కానీ, ఓకే, అన్ని విషయాల్లో మరి మనము ఎదిగే వారిగా ఉండాలని ఈ సెక్షన్ ద్వారా మరి మనము నేర్చుకుంటాం. దానికి ఏది సహాయపడుతుంది అంటే దేవుని యొక్క వాక్యమే మరి దానికి మనకు సహాయపడుతుంది. సో అందుకే వీ నీడ్ టు బి స్పెండింగ్ క్వాలిటీ టైం ఎవ్రీ డే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో మరి మనం దాన్ని క్రమంగా ధ్యానించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సంగతులు మరి మనము గ్రహించేవారుగా ఉంటాం. మంచిది, రెండవ సెక్షన్లోకి మనం వెళ్దాం. ఎవరైనా 8 నుంచి 10 వచనాలు చదవండి. 8 to 10. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించు, దేవుని రాజ్యం గురించి సత్కరించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట మార్గంను దూషించున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రతిపరుచుకుని ప్రతిదినం తరన్ను అను పాఠశాలలో తస్కరించుతూ వచ్చాను. 2 ఏళ్ల వరకు ఇలాగనే జరిగాను కనుక యూదులేమి, దేశ దేశస్థులేమి, ఆసియాలో కాపురం వారందరూ ప్రభు వాక్యం. రైట్, ఓకే. మరి ఎఫెసు అనే ప్రాంతానికి పౌలు వెళ్ళినప్పుడు మరి ఆయన అందరికి కూడా దేవుని రాజ్యం గురించి, దేవుని గురించి, పాపం గురించి, రక్షణ గురించి, మార్మన్స్ గురించి, ఈ ఎలాగ మనం పశ్చాత్తాపడాలి, మన పాపం గురించి, దాని గురించి ఎలాగ ప్రభు వైపు తిరగాలి అని అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అయితే స్పందించారు, కొంతమంది అయితే ఆయన చెప్పిన దానికి వాళ్ళు అంగీకరించారు. అయితే మరికొంతమంది ఏం చేశారంటేనంటే, ముఖ్యంగా యూదుల్లో ఎవరైతే ఆయన్ని ద్వేషించేవారు ఉంటారో మరి వారేం చేశారు, మరి ఆయన్ని అంగీకరించలేదు, ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయనను, ఆయన చెబుతున్నటువంటి బోధను, లేకపోతే ఈ మార్గమును దూషించుచున్నందున అని 9లో చూసాం కదా. సో ఈ మార్గమును దూషిస్తున్న మార్గం అన్నప్పుడు క్రైస్తవ్యం. ఆ రోజుల్లో క్రైస్తవ్యాన్ని దే యూజ్డ్ టు కాల్ క్రిస్టియానిటీ యాజ్ ది వే. ఓకే, అందుకే క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఒక మార్గం అని మనం చెప్తాం. సో ఆ మార్గంలో ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారో దాన్ని మార్గముని పిలిచేవారు. సో ఇప్పుడు యూదుల్లో కొంతమంది ఏం చేస్తారంటే, పౌలుని వ్యతిరేకించి, తిరస్కరించి, ఆయన చెప్పేటటువంటి సువార్తను తిరస్కరించి, ఆయన చెప్పే బోధను తిరస్కరించి ఈ క్రైస్తవ్యాన్ని కూడా వాళ్ళు దూషిస్తూ వ్యతిరేకించడము ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ రీతిగా వ్యతిరేకత ఏర్పడిందో మరి ఆయన ఏం చేశారంటే, మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి నడిపింపు, జ్ఞానం చొప్పున మరి అక్కడే 2 ఏళ్ళు మరి ఒకరి పాఠశాలలో, ఒక స్కూల్, ఓకేనా, తురన్ను అని ఒకని పాఠశాలలో ఆయన ఏం చేస్తూ వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ నేర్చుకోవడానికి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి వారికి ఆయన క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి అక్కడ బోధిస్తూ వచ్చారు. అక్కడ ఆయన టీచ్ చేస్తూ దేవుని అనేక విషయాలు
లేక ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి అనుభవాలు ఆయన కలిగి ఉన్నాడో, లేకపోతే వారు క్రీస్తులో ఎలా ఎదగాలో, క్రీస్తులో ఎలా తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో, లేక విశ్వాసులుగా కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు ప్రాక్టికల్గా వాటిని ఎలాగ మనం ఫేస్ చేసి ఎలాగ ఓవర్కమ్ చేయాలి, మనకు ఎలాగ కొన్ని జీవితంలో కొన్ని శోధనలు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు ఎలా వాటిని అధిగమించాలి, లేకపోతే మనకు కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాటి మధ్యలో మనం ఏ రీతిగా దేవుని మీద ఆధారపడాలి అని ఆన్ డిఫరెంట్ టాపిక్స్, ఓకే, హీ యూస్ టు డిస్కస్ విత్ దెమ్ ఫర్ 2 years. 2 సంవత్సరాలు ఎఫెసులోనే ఆ తురన్ను అనే ఒక పాఠశాలలో ఆయన ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఆ రీతిగా స్పష్టంగా ఆయన వారికి తెలియచేసేటటువంటి వ్యక్తి అనమాట. సో కాబట్టి దట్ షోస్ దట్ హీ సో కమిటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే నేను చెప్తున్నట్టుగా మీతో దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉన్నది అంటే, మరి ఆ రీతిగా వారందరూ కూడా ఎవరైతే ఆయన ద్వారా వారు విన్నారో, రైట్, వారందరూ కూడా మనం చూస్తాం కదండి. ఎవరున్నారు అందులో? 10వ వచనం చివరిలో ఉంటుంది, యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి, ప్రభు వాక్యము వినిరి. కాబట్టి సో దేవుడు పౌలుని ఏ రీతిగా ఉపయోగించుకున్నారు, ఏ రీతిగా వాడుకున్నారంటే, మరి వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరి దేవుడు ఇతన్ని ఎన్నుకున్నారు. మరి మనము ఆ మొదట్లో చూసాం 9వ అధ్యాయం మీతో చెప్పేటప్పుడు, దేవుడు అసలు పౌలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే 3 ఉద్దేశాల గురించి అని నేను మీతో చెప్పడం జరిగింది. మరి మీకు గుర్తుందో లేదో, 9వ అధ్యాయంలో దేవుడు అననీయాకు దేవుడు దాన్ని బయలుపరిచి, ఇదిగో నీ వెళ్ళి చెప్పు పౌలుకి, నేను ఎందుకు అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇశ్రాయేలీల మధ్యను, అలాగే రెండవదిగా అన్యజనుల మధ్యను, అలాగే రాజుల మధ్య సైతం నేను అతన్ని నా సాక్షిగా ఉపయోగించుకోబోతున్నాను అని దేవుడు చెప్పాడు కదా. సో కాబట్టి ఒకప్పుడు మరి పౌలు ఎలా ఉండేవాడో మనకు తెలుసు, సంఘాన్ని హింసిస్తూ దూషిస్తూ, ఓకే, ఆ రీతిగా ప్రవర్తించిన వ్యక్తిని దేవుడు ఆ దమస్కు మార్గంలో దర్శించి అతని జీవితాన్ని మార్చి ఇక ఆయన్ని ఇంకొక కోణంలో దేవుడు అతను ఉపయోగించుకున్నాడు, రైట్. సో కాబట్టి దేవుడు అతని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన ఏం చేశారు, దేవుడు చెప్పినట్టుగానే అటు ఇశ్రాయేలీలు లేక యూదుల మధ్య కావచ్చు, అలాగే అన్యజనుల మధ్య కావచ్చు, చివరికి రాజులు అంటే గొప్ప గొప్ప హై పొజిషన్స్లో ఉన్నటువంటి వారి యొద్దకు కూడా ఈయన దేవుడు నడిపించి వారికి చక్కగా వారికి అర్థమయ్యేటట్టుగా, తర్వాత దేవుడు తన గొప్ప జ్ఞానం కూడా ఇచ్చారు కాబట్టి అదంతటిని కూడా ఉపయోగించి దేవుని యొక్క సువార్తను వారికి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆయనకి ఒక వ్యతిరేకత ఏర్పడినప్పుడు కూడా, యూదుల మధ్య వ్యతిరేకత ఏర్పడినప్పుడు కూడా ఇక సువార్తను మాత్రం ఆయన ఆపలేదు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ఆయన ఆపలేదు. కాబట్టి అది ఆయన అందులో కొనసాగించాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, సో ఇక్కడ కింద నేను ఒక ఆస్క్ అని ఒక 2 lines ఉన్నాయి కదా లాస్ట్లో, am I committed to learning and living God's word daily? అంటే పౌలు ఆ రోజున ప్రతిరోజు ఎలాగైతే వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అందులో ఉన్నటువంటి అనేక అంశాలు వారికి తెలియచేసి, వారికి ఏ ప్రశ్న ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా వారికి క్లారిటీ ఇస్తూ, లేక వారి సమస్యలన్నిటికీ కూడా అసలు దేవుని యొక్క వాక్యంలో ఏ రీతిగా పరిష్కారం ఉందో అవన్నీ కూడా ఆయన చూపిస్తూ చెబుతూ ఉన్నారో, దీన్ని బట్టి చూస్తే నౌ వి ఆల్ హ్యావ్ టు బీ కమిటెడ్ టు లెర్నింగ్ అండ్ లివింగ్ గాడ్స్ వర్డ్ డైలీ. దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా ప్రతి దినం కూడా దీనికి మనం కమిట్మెంట్ ఇచ్చినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, ఇక తద్వారా తప్పకుండా దేవుడు మనతో కూడా దేవుడు మాట్లాడతారు, మనకు కూడా దేవుడు అనేక సంగతులు బయలుపరుస్తారు. మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మీ యొక్క వర్క్ ప్లేస్లో మీరు ఎదుర్కొనే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే మరి మనం జీవితంలో ఎదుర్కొనే కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి కావచ్చు, వాట్ ఎవర్, ఏదైనా కూడా ఎనీ ప్రాబ్లం, నేమ్ ఇట్ ఎనీ ప్రాబ్లం, వీ హ్యావ్ సొల్యూషన్ ఇన్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలో మనకైతే పరిష్కారం ఉంది, రైట్. మన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, రైట్, మన డైలీ లైఫ్లో. అయితే మనకున్న ప్రతి ప్రశ్నకు కూడా
దేవుని యొక్క వాక్యంలో యూ ఫైండ్ ద ఆన్సర్, సమాధానం అనుకుంది. అలాగే మన డైలీ లైఫ్లో యూ కమ్ అక్రాస్ ఆర్ యూ ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆ ఛాలెంజెస్కి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఉంది. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం వేరే ఏ పుస్తకాలు చదివినా కూడా ఓకే అది లేదనమాట. తర్వాత మనకు వ్యక్తిగతంగా మనతో మాట్లాడి మన యొక్క స్థితికి కరెక్ట్గా మాట్లాడగలిగినటువంటి ఏకైక పుస్తకం ప్రపంచంలో దేవుని యొక్క వాక్యం, రైట్? సో కాబట్టి అది మనతో మాట్లాడే పుస్తకం. ఇట్ స్పీక్స్ టు అస్ పర్సనలీ అన్లైక్ ఎనీ అదర్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనం ఏ పుస్తకం చదివినా కూడా అది మన వ్యక్తిగత జీవితానికే మాట్లాడదు. ఓకే, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతుంది, చదివేస్తాం, ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తాం, లేకపోతే అది కొంతకాలానికి అవుట్డేట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ నథింగ్ టు డూ ఓకే విత్ దట్. అయితే దేవుని యొక్క వాక్యం అలా కాదు కదా. సో అది మనతో వ్యక్తిగతంగా మాట్లాడేదిగా ఉన్నది కాబట్టి దట్ ఈస్ వై వీ నీడ్ టు బి కమిటెడ్ టు లెర్నింగ్ అండ్ లివింగ్ గాడ్స్ వర్డ్ డైలీ. సో పౌలు గారు ఆయనకు అక్కడ వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ పని అక్కడ ఆయన చేశారు. అనేక మంది అక్కడ దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదించబడ్డారని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తర్వాత సెక్షన్లోకి వెళ్దామండి. 11, 12 చదవండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ 11 and 12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. రైట్. సో ఇక్కడ ఎటువంటి శక్తి సువార్తకున్నది లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్నది అన్నప్పుడు, సువార్తకు కానీ లేక దేవుని యొక్క వాక్యానికి కానీ ఎంత శక్తి ఉన్నదంటే, మరి అనేక రకాల అద్భుతాలు, ఓకే, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించేటటువంటి శక్తి సువార్తకున్నది లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. తర్వాత అందుకే అక్కడ మనం చూసినప్పుడు ఈ 2 వచనాలు కూడా పౌలు ద్వారా దేవుడు అనేక విశేషమైన అద్భుతాలు మరి చేయించనుంది. చూసారా, అక్కడ పౌలు చేయలేదు. ఓకే, సో కాబట్టి చాలా స్పష్టంగా మనం చూస్తాం, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. సో అక్కడ పౌలుని వాడుకుంటున్నది లేక పౌలు ద్వారా పనిచేస్తున్నది దేవుడే. కాబట్టి అద్భుతాలు చేసేది దైవజనుడు, ఓకే, లేక దైవజనుడు యొక్క శక్తి కాదు, దేవుడే ఆ యొక్క వ్యక్తిని ఉపయోగించుకొని ఓకే ఆయన వాక్యాన్ని నిర్ధారణ చేయడం కోసం టు కన్ఫర్మ్ గాడ్స్ వర్డ్. ఓకే, సో హీ విల్ డూ గ్రేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ మిరకల్స్. సో కాబట్టి ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ని దేవుడు పౌలు ద్వారా జరిగించారు. అందుకే ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే, మరి ఎవరైతే మరి అంటే ఈవెన్ అతని శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డలైనను ఓకేనా నడికట్లైనను రోగులు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యాలు కూడా వదిలిపోయాయి. అంటే అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు, అనేక మంది దురాత్మల చేత బాధించబడేవారు వారికి విడుదల కలిగింది. సో ఎందుకు ఇవన్నీ జరిగాయంటే, సో ఇది దేవుని యొక్క వాక్యమును లేక సువార్తను దేవుడు నిర్ధారించడానికి దేవుడు కార్యం చేశాడు. కాబట్టి మరి పౌలు కూడా ఏం చేస్తున్నాడు? సో పౌలు మరి దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క నడిపింపు ప్రకారముగా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి, దేవునికి లోబడినటువంటి వ్యక్తి, రైట్? దేవుని యొక్క స్వార్థను ఆయన ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఎప్పుడైతే మరి ఆయన ఆ రీతిగా చేశాడో, సో దేవుడు ఏం చేశారు? ఆయన ద్వారా మరి గొప్ప కార్యాలను జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రోజుల్లో అన్యజనుల మధ్య లేక యూదులు, ఎందుకంటే ఒక విధంగా యూదులు కూడా వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కరెక్టే, కానీ వారు క్రీస్తుని అంగీకరించట్లేదు కదా, అది సమస్య. ఇంకొక వైపు అన్యులు తీసుకుంటే మరి అన్యులు మరి వారు కూడా యేసుక్రీస్తుని కాకుండా ఇతరత్ర దేవతలని దేవుళ్ళని, ఎలాగైతే మన భారతదేశంలో వారు విగ్రహారాధన చేసేవారు వారు కూడా అలాగే చేసేవారు. సో కాబట్టి అటువంటి మరి దేవుడు అంటే లేక క్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి ఒక చెడు అభిప్రాయం కలిగిన వారి ప్రజల మధ్యలో కూడా దేవుడు పౌలుని నిలబెట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు. సో కాబట్టి అది కార్యం చేసింది దేవుడు. అది కాబట్టి దేవుడు ఎవరైనా ఉపయోగించుకోవట్లయితే ఎలాగా, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో
సో దేవుడు వారిని సాధనాలుగా ఉపయోగించుకొని దేవుడు వారి ద్వారా కూడా దేవుడు కార్యం చేయగలడు. ఓన్లీ థింగ్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్స్. లాస్ట్ 2 లైన్స్లో ఉంది కదా, మీరు చూస్తున్న స్లైడ్లో మనం ఎలాగ అన్వయించుకోవాలి ఈ యొక్క వాక్య భాగాన్ని అంటే, డు ఐ రియలీ ఓకేనా డిపెండ్ మోర్ ఆన్ మెథడ్స్ ఆర్ గాడ్స్ పవర్. సో మరి మనం దేని మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం, రైట్? కాబట్టి మనము ఆధారపడవలసింది దేవుని మీద, ఆయన యొక్క శక్తి మీద, రైట్? కాబట్టి మనకు ఎంత శక్తి ఉన్నా, లేక మనకెంత పలుకుబడి ఉన్నా, లేకపోతే మనకు ఎన్ని విషయాలు తెలిసినా, లేక మన తెలివి మీద, కాబట్టి దీని మీద కాదు మనం ఆధారపడవలసింది, మన యొక్క సొంత స్వశక్తి మీద కానీ స్వబుద్ధి మీద కానీ కాదు. అది దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు కూడా మనలను ఉపయోగించుకోగలడు, మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలను చేయగలడు అనే విషయం ఇక్కడ మరి మనకు రుజువుపరచబడుతూ ఉంది, రైట్? సో కాబట్టి గాడ్స్ పవర్, గాడ్స్ గాస్పల్ ఆర్ గాడ్స్ వర్డ్ హ్యాస్ గాట్ దట్ పవర్. ఎంత శక్తి అంటే ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ చేయడానికి కూడా సువార్తకు, దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత 13 నుండి 17 దాకా చదవండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. యూదుడైన కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమునున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడెను. రైట్. సో ఈ 13 నుండి 17 వచనాల్లో మరి ఆ రోజుల్లో ఎవరైతే అంటే పౌలు చేస్తున్న ఈ కార్యాలను చూసి అలాగే ఇమిటేట్ చేయాలి అని ఎవరైతే ప్రయత్నించారో, ఆ యొక్క స్కెవా అనే అతను, ఓకేనా, మరి యూదుడైనటువంటి స్కెవయను ప్రధాన యాజకుని కుమారులు 7 ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా పౌలు ఏదైతే చేస్తున్నాడో, అంటే క్రీస్తు నామములో ఏదైతే స్వస్థతలు చేయడం కావచ్చు అలాంటి చేస్తున్నాడో, వాళ్ళు కూడా దాన్ని ఇమిటేట్ చేయాలని చేశారు, రైట్? అఫ్ కోర్స్ వాళ్ళు నిజంగా మరి క్రీస్తుని అంగీకరించిన వారు కాదు, నిజంగా దేవుని యొక్క శక్తిని వారు గ్రహించినటువంటి వారు కాదు. అయితే వారు ఈయన ఏదో చేస్తున్నాడు అద్భుతాలు, ఏదో ఒక మ్యాజిక్ లాగా, ఏదో గారడీ వాళ్ళలాగా చేస్తారు కదా, కాబట్టి అలాగే మేము కూడా చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రయత్నించారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు అలా చేయడం ప్రారంభించారో, ఓకేనా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి దురాత్మలే ఏం చెప్తున్నాయి, లేక దయ్యం ఏం చెప్తుందంటే, నేను యేసు అంటే నాకు తెలుసు, లేకపోతే పౌలును కూడా మేము ఎరుగుదుము, కానీ మీరెవరు అని వారిని అడుగుతూ, రైట్, చూసారు, వారి మీద పడి గాయపరచుకుంటూ మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఫాల్స్ స్పిరిచువాలిటీ మనకు అక్కడ కనిపిస్తుంది. లేక ఇమిటేట్ చేసేవారు, యథార్థంగా కాకుండా, ఓకే, సో దాన్ని ఇమిటేట్ చేసే వాళ్ళు కొంతమంది, ఓకే, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉంటారు, రైట్? సో వాళ్ళకి అంటే వారు యథార్థంగా వారు క్రీస్తుని అంగీకరించిన అనుభవం కానీ, లేక క్రీస్తుతో వారికున్న క్రీస్తు సహవాసం కూడా ఏమీ లేకుండా, వారు పేరుకి ఏదో మేము చేస్తున్నాం, లేకపోతే మాకు కూడా ఈ తలాంతులు ఉన్నాయి, లేకపోతే మాకు కూడా ఈ ఆత్మీయ వరాలు ఉన్నాయో సంథింగ్, ఇతరులకు వాళ్ళు పబ్లిసిటీ చేయడం కోసమో, లేకపోతే ఇంకొకటి సంథింగ్, వారు ఏదో ఆశించి ఇలాగా దేవుని నామాన్ని వ్యర్థంగా కూడా ఉచ్చరించి ఇలాగా జెన్యున్గా కాకుండా, ఓకే, ఒక ఫాల్స్ టైప్లో చేసేవారు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్స్ కావచ్చు, ఫాల్స్ టీచర్స్ కావచ్చు, ఓకేనండి, ఫాల్స్ ఓకేనండి, ఈ థింగ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి, రైట్? బయట మనం కూడా అలాంటి కొన్ని వింటూ ఉంటాం కదండి. సో అయితే ఇవన్నిటికీ కూడా దీనికి సొల్యూషన్ ఏంటంటే, సో దెర్ ఈస్ అ పవర్ ఓవర్ ఫాల్స్ స్పిరిచువాలిటీ. సో దేవుని యొక్క వాక్యానికి లేక ఆయన ప్రకటించే సువార్తకి ఎంత శక్తి ఉన్నదంటే, సో మరి అటువంటి ఫాల్స్ స్పిరిచువాలిటీని కూడా ఎక్స్పోజ్ చేసి, ఓకేనా, సో ఇది
అంటే వాళ్ళు చేసేది ఆ స్కెవ వారి కుమారులు వారు చేసింది అది కరెక్ట్ కాదు. ఓకేనా? సో వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు, లేక వాళ్ళు దాని స్వార్థం కొరకు వాళ్ళు యేసు నామాన్ని వారు స్వార్థం కొరకు ఉచ్చరిస్తూ ఉన్నారు. సో వారు జెన్యున్గా వారు అది చేయడం లేదు. సో కాబట్టి ఆ విషయం ఫాల్స్గా ఇమిటేట్ చేస్తున్న వాళ్ళు ఆ రోజులో ఉన్నారు. సో అయితే దే డోంట్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఓకేనా? క్రీస్తుతో వారికి ఎటువంటి సహవాసం కూడా వారికి లేదు. అందుకే మరి మనం ప్రభు చెప్తారు కదండి, ఆ రోజున ప్రభువా మేము అనేకమైన కార్యాలు చేశాము, మీ నామంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాము అన్నప్పుడు ఆయన ప్రభు ఏమంటారని చెప్పారండి, మరి అక్రమం చేయవారులారా నేను మీ ఎరుగను, నా యుద్ధ నుంచి వెళ్ళి పొమ్ము అని దేవుడు చెప్తాడు కదండి. సో అలా ఇలాంటి వారు అనమాట, ఎవరైతే వారు జెన్యున్గా కాకుండా, ఓకేనండి, వారు స్వార్థముతో లేకపోతే స్వప్రయోజనం కొరకు లేకపోతే వారు దాన్ని జెన్యున్గా కాకుండా ఇమిటేట్ చేసేటటువంటి వారు కావచ్చు. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డూ దట్. సో కాబట్టి మరి దేవుడు తెలుసు. సో ఎవరైతే ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగి నిజంగా వారు దేవుని యొక్క శక్తిని పొందుకొని ఎవరు చేస్తున్నారు, లేకపోతే కౌంటర్ ఫిట్స్, మనకు కూడా ప్రతి ప్రోడక్ట్కి ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది, అలాగే ఉండేటటువంటి సిమిలర్గా ఉండే ప్రోడక్ట్ డూప్లికేట్స్ కూడా మార్కెట్లో మనకి, అది ఇంకా చెప్పాలంటే డూప్లికేట్స్ ఇంకా తక్కువ రేటుకి అమ్ముతారు కదండి. చూడడానికి సిమిలర్గా ఉంటుంది, ఆ వర్డ్స్ కానీ లేకపోతే ఆ షేప్ ఎవ్రీథింగ్ లుక్స్ సిమిలర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్, ఇట్ ఈస్ డూప్లికేట్. ఓకే, సో అది మనకి వెంటనే చూడడానికి కొంచెం అది గుర్తుపట్టకపోయినా ఇట్ టేక్స్ టైం టు నో. సో కాబట్టి సేమ్ వే ఇలాగ ఒరిజినల్ ఆర్ డూప్లికేట్, కౌంటర్ఫిట్. సో కాబట్టి గాడ్ నోస్ దట్. ఓకే, సో హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్, కింద నేను లాస్ట్ 2 లైన్స్లో మెన్షన్ చేసినట్టుగా వీరి ద్వారా, అంటే ఇట్స్ ఎ నెగిటివ్ ఎగ్జాంపుల్, ఈ నెగిటివ్ ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనమేమి నేర్చుకోవాలి అంటే, డూ ఐ నో క్రైస్ట్ పర్సనలీ? ఓకే, క్రీస్తుని నేను వ్యక్తిగతంగా ఎరిగిన అనుభవం నాకు ఉందా, లేకపోతే ఏదో ఐఎమ్ ఐ జస్ట్ సింప్లీ యూజింగ్ ద రిలీజియస్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఈ స్కెవై అనే వాళ్ళు వారి కుమారులు జస్ట్ పౌలు ఇమిటేట్ చేసినట్టుగా ఏదో రిలీజియస్ లాంగ్వేజ్ కూడా మనం వాడుతున్నామా, లేకపోతే మనకు క్రీస్తుతో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవము ఉన్నదా? ఓకే, వారికి ఓకేనా ఆ వ్యక్తిగత అనుభవం లేదు. ఓకే, సో దే ఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్. ఓకే, సో కాబట్టి మన జీవితంలో మరి మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తుతో ఒక వ్యక్తిగత సహవాసం అనేది మనకు కావాలి. సో కాబట్టి దేవుని యొక్క సువార్తకు, వాక్యానికి ఉన్న శక్తి ఏంటి అంటే, పౌలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఇటువంటి ఫాల్స్ స్పిరిచువాలిటీ లేక ఫాల్స్ టీచింగ్స్, లేకపోతే ఎవరైతే ఫేక్గా ఉన్నారో, ఎవరైతే నటిస్తూ ఉన్నారో, ఎవరైతే దురుద్దేశాలు కలిగి ఉన్నారో అటువంటి వారిని సైతం దేవుని యొక్క వాక్యము లేక సువార్త ఎక్స్పోజ్ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ 18 and 19 వర్సెస్ చదవండి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. రైట్, ఎప్పుడైతే ఆ రీతిగా జరిగిందో చూడండి, 17లో మనం ఒకసారి చూసినట్టయితే, ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగెను, కనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. ఇక ఏం జరిగింది? ఎవరైతే పౌలు ద్వారా సువార్త విన్నారో, విన్నవారిలో యూదులు ఉన్నారు, అలాగే అన్యులు, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు వారు ఉన్నారు. సో కాబట్టి విశ్వసించిన వారందరూ కూడా అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. అంటే ఒక గొప్ప రెస్పాన్స్ అనేది మనం ప్రజల నుంచి చూస్తున్నాం. ఓకే, ఒక గొప్ప పబ్లిక్ కన్ఫెషన్ అనేది ఇక్కడ మరి మనకు కనిపిస్తుంది. అంటే ఏ రీతిగా జెన్యున్గా ఓకే ప్రజలు సువార్త విన్నప్పుడు
ఓకేనండి. దాని శక్తి ఎంత ఉంటుందంటే, ద పవర్ ఆఫ్ ది గాస్పల్ ఏంటంటే ప్రొడ్యూసింగ్ రిపెంటెన్స్. అక్కడ టైటిల్ మీరు చూస్తున్నారుగా, పవర్ ప్రొడ్యూసింగ్ రిపెంటెన్స్. సో సువార్త యొక్క శక్తి, ఎంత శక్తి, లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ప్రజలలో అది పశ్చాత్తాపాన్ని కలిగించేంత శక్తి సువార్తకు ఉన్నది, లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. ఎందుకంటే వారు సువార్త విన్నప్పుడు, లేక వాక్యాన్ని విన్నప్పుడు ఏం జరుగుతుంది, వారి హృదయంలో రైట్ వాక్యాన్ని బోధించేది మనిషి అయినప్పటికీ కూడా, అయితే వారి మనస్సులో లేక వారి హృదయంలో పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చదువుతాం కదా, ఆత్మదేవుడి గురించి. సో కాబట్టి దేవుడు ఆ రీతిగా ఒప్పించినప్పుడు ఇక వారిలో ఆ పశ్చాత్తాపము కలుగుతుంది, లేక వారి యొక్క పాపాన్ని గురించినటువంటి రియలైజేషను వారి కలుగుతుంది. అప్పుడే ఒక వ్యక్తి తన పాపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు. అంతవరకు కూడా అతడు తను చేసే దాని గురించి కానీ తన జీవితాన్ని కూడా జస్టిఫై చేసుకుంటూ ఉంటారు, అంతే కదండి. ఎవరు కూడా అంత ఈజీగా వారు ఒప్పుకోరు, జస్టిఫై చేస్తూ ఉంటారు. అయితే ద మోమెంట్ గాడ్స్ వర్డ్ లేక గాడ్ స్పిరిట్ విజిట్స్ దెమ్, దే ఆర్ కన్విక్టెడ్. ఓకే, దేవుడు ఎప్పుడైతే తన వాక్యం ద్వారా వారిని దర్శిస్తారో అప్పుడు వారిలో ఆ ఒప్పుకోలు, ఎవరు కూడా వారిని బలవంత పెట్టాల్సిన అవసరం లేకుండానే తమలోనే తమంతకు తాముగానే ఆ యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపము, ఒప్పుకోలు అనేది కలిగి ఇక వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఇక క్రీస్తు వైపు తిరగాలి, ఓకేనా అని వారిలో అటువంటి డిజైర్ని దేవుడు వారికి కలిగిస్తారు. సో కాబట్టి వాస్తవం చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి స్పందన. నేను ఎప్పుడైతే ఇది కొంతకాలం క్రితం నేను దీన్ని చదివానో, నేను చేసిన ప్రార్థన కూడా ఏంటంటే, మరి ఆనాడు పౌలు మరి ఆ ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, లేకపోతే అక్కడ వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా ఆయన వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక సమయం వచ్చింది, రైట్, ఒక సమయం వచ్చినప్పుడు ఇక ఒక్కసారిగా దేవుడు కదిలాడు, లేక వారి హృదయాల్లో దేవుడు కార్యం చేశాడు. అప్పుడు అన్యజనులు సైతం, విగ్రహారాధన చేసేవారు సైతం, ఈ మాంత్రిక విద్యలు అభ్యసించేవారు సైతం, ఈ చిల్లంగి, చాతబడి రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు కదండి, అలాగే బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, సోర్సరీ చాలా మంది ఓకే ఆ రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది అవి చేస్తూ ఉంటారు. ఓకే, సో దేవుని ప్రజలకు విరుద్ధంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళకు వ్యతిరేకంగా కావచ్చు, చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే గొప్ప విషయం ఏంటంటే అటువంటి వారు సైతం వాళ్ళు మారారు, పశ్చాత్తాపడ్డారు, మరి ప్రభువును అంగీకరించి దానికి గుర్తుగా సైన్గా వాళ్ళు ఏం చేస్తారంటండి, వారికి విలువైనటువంటి పుస్తకాలు, చాలా కాస్ట్లీ బుక్స్, చాలా డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్నటువంటి ఆ పుస్తకాలు, ఆ మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలను సైతం తీసుకుని వచ్చి బహిరంగంగా వాటిని కాల్చివేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ రివైవల్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో కాబట్టి అలాగ దేవుడు కార్యం చేయాలని మరి ఇప్పుడు కూడా మరి మనము ప్రార్థించాలి. విశ్వాసులైన మనము చేయవలసిన ప్రార్థన ఇదనమాట. నేనైతే ఎప్పుడైతే ఈ యొక్క వాక్య భాగాన్ని కొంతకాలం క్రితం చదివానో, ప్రభువా మరి ఆ రోజుల్లో మరి ఏ రీతిగా ప్రజలు, ముఖ్యంగా ఈ అన్యజనులు, విగ్రహారాధన చేసేవారు, అలాగే ఈ మాంత్రిక విద్యను అభ్యసించేవారు, ఈ చేతబడులు, రకరకాలుగా ఈ దురాత్మలతో ప్రభావంతో చేసేటటువంటి వారు, చెడ్డ పనులు చేసేటువంటి వారు సైతం మరి వారు మీ తట్టు తిరగాలి, వారు ఆ విషయంలో పశ్చాత్తాపడాలి. అటువంటి వారు సైతం యేసు ప్రభువే నిజమైన దేవుడని అవన్నింటినీ కూడా వారు విడిచిపెట్టి కాల్చివేసి వాటిని పడేసి మరి నిజమైన దేవుడైన ప్రభుతో తిరగాలి. నేను అలాగున ప్రార్థన చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఎస్, వీ హ్యావ్ టు కంటిన్యూ టు డూ దట్. సో కాబట్టి అది, సో చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక తమ పాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టి వాటిని కాల్చివేసి పబ్లిక్గా ఓకే క్రీస్తుని వారు నమ్మకంగా వారు ఫాలో అయ్యారు, రైట్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క సువార్తకున్న శక్తి ఏంటి అంటే గ్రేట్ పవర్ టు ప్రొడ్యూస్ రిపెంటెన్స్. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులైనా సరే వారిని మార్చగలిగింది దేవుని యొక్క సువార్త.
దేవుని యొక్క సువార్త. తర్వాత నెక్స్ట్ వచనాలు చదువుకుందామండి. వర్స్ 20 చదవండి, 21 వచనం మాత్రమే. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించును. రైట్. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించును. సో కాబట్టి దేవుని యొక్క సువార్తకు లేక వాక్యానికి ఎంత పవర్ ఉంది అని కనుక ఆలోచిస్తే, పవర్ దట్ ప్రివైల్స్ అంటే ఇక అక్కడ సమస్తము పైన అధికారాన్ని చూపించేంత శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంటుంది. అంటే ఆ చుట్టుపక్కల మరి దురాత్మల శక్తి ఉండొచ్చేమో, చేతబడులు చేసేవారు ఉండొచ్చు, లేకపోతే మాంత్రిక విద్యలు అభ్యసించేవారు ఉండొచ్చు, భయంకరమైన విగ్రహారాధన జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఎఫెసు ప్రాంతంలో వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అక్కడ ఉంది. ఆ డయానా దేవతకు సంబంధించిన ఒక టెంపుల్, లేక ఆర్తమే దేవి అని పిలుస్తారు. ఆర్తమే దేవికి సంబంధించిన ఒక పెద్ద గుడి. అంటే భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది అక్కడ, భయంకరమైన పాపం జరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఎ ఈజీ ప్లేస్, ఇట్స్ ఎ వెరీ టఫ్ ప్లేస్. ఓకే, అయినప్పుడు కూడా దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉన్నదంటే, అక్కడ ఏ ప్రభావం అయితే ఉందో, దుష్టుని ప్రభావం, సాతాను ప్రభావం, విగ్రహారాధన ప్రభావము, ఓకేనా, మరి లేకపోతే చేతబడుల ప్రభావం, ఏ ప్రభావం అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ వాటిపై దేవుని యొక్క వాక్యం, ఓకే, అది ఇంకా దట్ విల్ బి మోర్ పవర్ఫుల్, ఓకే, దాన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది డెవిల్. ఓకే, సో కాబట్టి ఇటువంటి దుష్టుని శక్తి కంటే, దుష్టుడు జరిగిస్తున్నటువంటి వీటి కంటే కూడా దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉన్నది అని ఎఫెసులోని దేవుడు రుజుపరిచాడు. సో దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. సో దేవుని యొక్క వాక్యము ఎలాగంటండి, ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. సో కాబట్టి మరి మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, అంటే మన దేశం లాంటిది ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ఎఫెస్ లాగా అనుకోవచ్చు కదా. సో ఎక్కువ భయంకరమైనటువంటి విగ్రహారాధన, లేకపోతే దుష్టుని ప్రభావము, లేకపోతే చాతబడులు చేసేవారు, లేకపోతే దుష్ట కార్యాలు చేసేవారు, లేక దేవుణ్ణి వ్యతిరేకించేవారు, లేక సువార్తని అడ్డుకునేవారు, ఇక దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవారు. ఇక్కడ వ్యతిరేకత చాలా ఉంది. అయితే దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసండి, లేక వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? సువార్తకు ఉన్న శక్తి ఏంటి అంటే, ఇది ఇటువంటి పరిస్థితుల్లోనే, ఈ ప్లేస్లోనే మరి దేవుడు ఏం చేస్తాడు, ఆయన యొక్క సువార్త శక్తి ఏంటి, ఆయన యొక్క మరి శక్తి ఏంటో, ఓకే, దేవుడు ఇక్కడే ఆయన నిరూపించగలడు. అన్యజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా, మన ప్రాంతం లేక మన దేశం లాంటి ప్లేస్లో కూడా దేవుడు తన యొక్క మహిమను ఆయన గాడ్ కెన్ రివీల్ హిస్ గ్లోరీ. ఓన్లీ థింగ్ హిస్ పీపుల్, ఆయన ప్రజలు మరి మనము దాని గురించి ప్రార్థించారు. రైట్, మనం ప్రార్థించి అలాగే మనము ఆ యొక్క సువార్తను మనము ప్రకటించినప్పుడు, రైట్, విశ్వాసంతో దేవుడు ఆ యొక్క కార్యాన్ని దేవుడు చేయగలడు. గాడ్ హ్యాస్ దట్ పవర్. రైట్, ఇక తర్వాత నెక్స్ట్ 35 1 minute 21 to 34 చదవండి. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకునేను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అని వారినిద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఆ కాలం మందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు
దాదాపు ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోటే గాక మహాదేవి అయిన ఆత్మీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫిసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయిను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తం కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఓకే, చాలు. 34 వరకు చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఎప్పుడైతే పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడో, మరి సువార్త ప్రకటించిన కొంత కాలానికి మరి గొప్ప స్పందన. ఎలాగంటే మరి చివరికి విగ్రహారాధన చేసేవారు, మాంత్రిక విద్యలు అభ్యసించేటటువంటి వారు, అంటే వారు కొన్ని పుస్తకాలు ఉపయోగించి మరి ఆ మాంత్రిక విద్యను అభ్యసించి అందులోని విషయాలను ఇతరులకు చెబుతూ ఇక రకరకాలుగా వారు చేస్తున్నప్పుడు, లేక విగ్రహాలను తయారు చేసి వెండితో లేక బంగారుతో చేసేటువంటి వారు, ఒక విగ్రహాలను అమ్మేటటువంటి వారు, ఓకేనండి, వాళ్ళు ఇప్పుడు ఒక కుట్రను పన్నుతున్నారు. ఏంటి అంటే ఎప్పుడైతే పౌలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారో ఆ సువార్తలో భాగంగా ఒక విషయాన్ని పౌలు చెప్పారు. దాన్ని వీళ్ళు పట్టుకున్నారు. ఏంటి అంటే మరి ఇదిగో మనము మన యొక్క చేతులతో చేసినవి దేవుడు కాదు కదా అనే మాటను ఆయన చెప్పారు. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఇక జనాలు అంటే మరి ఇక విగ్రహారాధన సరైనది కాదు అని వారి ఒక అవగాహనకు వచ్చేశారు. కాబట్టి చాలా మంది విగ్రహాలను విడిచిపెట్టేశారు, చాలా మంది మారారు, ప్రభు తట్టు తిరిగారు, అనేక మంది అక్కడ బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడైతే అలా జరిగిందో ఇక మరి వాళ్ళకి విగ్రహాలు కొనేవారు తక్కువైపోయారు. సో కాబట్టి అది ఎప్పుడైతే అలా జరిగిందో ఇక విగ్రహాలు తయారు చేసి అమ్మే వాళ్ళకు బిజినెస్ డౌన్ అయిపోయింది. సో ఇది నిజంగా విచిత్రమైన విషయం అనమాట. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా ఎవరి వల్ల జరిగింది, ఓకే, ఎందుకు విగ్రహాలు కొనడానికి రావట్లేదు, కాబట్టి ఇదంతా కూడా ఈ పౌలు ఇలా చెప్పడం వల్ల, ఇలాగా ఈయన ప్రీచ్ చేయడం బట్టి సో వాళ్ళు మారిపోయి ఇలాగ చేశారు. కాబట్టి ఇదంతా ఇప్పుడు మన దేవతకి చాలా అవమానము, ఈ ఆర్తమే దేవికి చాలా అవమానాన్ని కలిగిస్తున్నాడు ఈ పౌలు. కాబట్టి మనం ఇలాగ ఇతన్ని విడిచిపెట్టకూడదు, ఇతన్ని అధికారుల ముందు తీసుకొని వచ్చి అతని గురించి తప్పుగా చెప్పి మరి అతన్ని శిక్షించాలి, ఇక్కడ నుంచి అతన్ని పంపించి వేయాలి అని ఒక విధమైనటువంటి కుట్ర వాళ్ళు ఇక్కడ పన్నుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక పెద్ద అల్లరి మూకను వాళ్ళంతా కూడా పోగు చేసి ఇక పౌలుకు విరుద్ధంగా, అతను ప్రకటించిన సువార్తకు విరుద్ధంగా ఇప్పుడు వీళ్ళంతా కూడా మారాలి, వీళ్ళంతా కూడా చెప్పాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడ ఒక అల్లరిని రేపుతున్నట్టుగా, వ్యతిరేకిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్, సరే. ఇందులో ఈ సెక్షన్లో మనం చూసే విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేయాల్సిన విషయము, సువార్తకున్న శక్తి ఏంటి, లేక దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటించబడింది కదా పౌలు ద్వారా, దానికి ఒక పవర్ ఏంటి అంటే, పవర్ ఇక టైటిల్ మీరు చూస్తున్నారు, పవర్ డిస్రప్టింగ్ ఐడాలట్రీ, అంటే విగ్రహారాధనను లేక చేతబడులు, విగ్రహారాధన, దుష్టతో వాళ్ళతో చేసే క్రియలన్నింటినీ కూడా ఎదిరించేంత శక్తి, ఓకే, లేక వాటిని నాశనం చేసేటంత శక్తి సువార్తకు ఉన్నది, లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఎప్పుడైతే పౌలు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మొత్తం ఆ యొక్క పబ్లిక్ని, లేకపోతే ఆ యొక్క ప్రాంతంలోని పరిస్థితుల్ని కంప్లీట్గా మార్చివేసినట్టుగా మనం చూస్తున్నాం.
సో కాబట్టి మనము ఏ సువార్త అయితే మనము ఇతరులకి చెప్తూ ఉంటామో గమనించండి, దానికి ఎంత శక్తి ఉన్నదంటే ప్రజల యొక్క జీవనాశైలిని మార్చేటంత శక్తి. లేక అది నెమ్మది మనం అనుకోవచ్చేమో, మరి మనం చెప్పి ప్రకటించే సువార్తకు అంటే స్పందన రావట్లేదని అనుకోవచ్చు. కానీ రైట్ దేర్ ఒకానొక సమయం వస్తుంది, తప్పకుండా ఎవరైతే మన ద్వారా సువార్త విన్నారో వారి యొక్క జీవితాలు మార్చబడినప్పుడు రైట్, సో మనం కూడా గొప్ప కార్యాలను చూడగలం. సో ఇక్కడ విగ్రహారాధనను మరి కంప్లీట్గా తీసివేసేంత శక్తి దేవునికి వాక్యానికి ఉన్నదని చూడగలం. అఫ్ కోర్స్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఈ సెక్షన్లో చూసే విషయము, పౌల్ని ఎదిరించే వారు కూడా చాలా మంది ఉన్నారు. వ్యతిరేకత సువార్తను ఎంతమంది అయితే అంగీకరించారో సేమ్ టైం సువార్తను ఎదిరించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అది ఇక్కడ మనకి చూస్తున్నాం ఈ సెక్షన్లో. రైట్, ఓకే. ఇంకా చివరిగా 35 టు మనకి టైం ఆల్మోస్ట్ అవుతుంది. 35 నుంచి చివరి దాకా చదవండి, 41 వరకు. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము ఆర్తమి మహాదేవికిని ద్విపతి వద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపనూ లేదు. దేమేత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును ఎవరి మీదనైనను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనం ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోకి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపుకున్నందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగ చెప్పి సభను ముగించెను. రైట్, సో ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి కారణం అంటే ఒక అధికారి, ఆ పట్టణపు అధికారి. సో మరి వారందరిని కూడా పిలిచి మరి ఆ అల్లరి మూక ఉంది, కొంతమంది ఏమో ఆ దేవత గురించి చెప్తున్నారు, లేకపోతే కొంతమంది పౌలు ప్రకటించినటువంటి సువార్తది అబద్ధమని, లేకపోతే అతను చేసింది తప్పు అన్నట్టుగా అతను శిక్షించాలని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ అధికారి చెప్తున్నట్టు ఒక మాట మీరు గమనించారో లేదో, ఇది చూడండి, ఈ మనుషులు ఓకేనా, మరి మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చారు కదా, వీరు మన గుడిని దోచిన వారు కారు, మన దేవతల్ని వారేమి దూషించలేదు. సో కాబట్టి గమనించండి, మరి పౌలు కూడా చాలా జాగ్రత్తగా ఆయన సువార్తను ప్రకటించారు. సో వారిని దూషిస్తున్నట్టుగా కించపరిచే రీతిలో వారి దేవతల్ని కానీ ఒక విధంగా అవమానపరిచే రీతిలో సత్యాన్ని ఆయన చెప్పారు. కానీ అది చాలా జాగ్రత్తగా జ్ఞానంతో ఆయన దాన్ని చెప్పడము జరిగింది. సో దాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, కారణము అంటే ఆ యొక్క పట్టణపు అధికారి దాన్ని గ్రహించి అక్కడ జరిగినటువంటి అల్లరి మూక వచ్చారు కదా, ఇక వాళ్ళు ఆయన దాన్ని కామ్ చేయాలనే ఒక ప్రయత్నాన్ని మరి అక్కడ చేయడం జరిగింది. ఓకే, ఎనివే ఇది మనకి 20 చాప్టర్లు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం తర్వాత కూడా దీన్ని ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ మరి మనం చూసే పాయింట్ ఏంటంటే, ఈ సువార్త యొక్క శక్తి ఏంటంటే పవర్ రికగ్నైజ్డ్ బై సొసైటీ. సో సువార్తలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని మన సమాజము కూడా గ్రహిస్తుంది. అంటే మన సువార్త సత్యమైనదని, మన దేవుడు నిజమైన వాడని, అలాగే మనము కూడా యథార్థంగా జీవించేవారమే అనే విషయం సమాజం కూడా గ్రహిస్తూ ఉంది. సో అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ క్రైస్తవ్యాన్ని అతడు తప్పుపట్టలేదు. ఓకే, లేక పౌలును కూడా అతడు తప్పుపట్టలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే ఆ రీతిగా ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ సువార్త యొక్క శక్తి ఏంటి? సమాజాన్ని మార్చేటంత శక్తి కూడా సువార్తకు లేక దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. రైట్, అది పౌలు ప్రకటించిన సువార్త ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఒకసారి త్వరగా మీకు చెప్పేసి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
సో కాబట్టి ఈ సువార్త యొక్క శక్తి ఏంటి అంటే ఒక విశ్వాస జీవితాన్ని సంపూర్ణతలోకి విశ్వాసంలోకి తీసుకెళ్లేంత శక్తి సువార్తకు దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా ఓకే పౌలు ఎక్కడైతే ఎఫెసుకు వెళ్ళారో ఆ ఎఫెసులోని విశ్వాసులకి చాలా విషయాలు తెలియదు. వాళ్ళు ఏదో దేవుని యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఇక చాలా విషయాలు తెలియదు. అయితే పౌలు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ వారికి బోధించడం ద్వారా వారు ఇంకా దేవునిలో బలపడడానికి అక్కడ సహాయపడింది. సో కాబట్టి అది దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి మనం క్రీస్తులో ఎదగడానికి సహాయపడుతుంది. అలాగే ఇక తర్వాత నిజమైన శక్తి అది క్రీస్తుకు సంబంధించింది మాత్రమే. అందుకే కానీ అక్కడ మనం చూసాం పౌలుని దేవుడు ఉపయోగించుకొని దేవుడే ఆయన ద్వారా అద్భుతాలను దేవుడు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంక తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఎలా స్పందించారు? పశ్చాత్తాపంతో స్పందించారు. దానికి గుర్తుగా అవన్నీ కూడా పుస్తకాలను కానీ మాంత్రిక దేవసించడం కూడా వాళ్ళు కాల్చివేసినట్టు కూడా మనం చూస్తున్నాం. తర్వాత సువార్త ఇంకా ఎంత శక్తి ఉన్నది? మన యొక్క సంస్కృతిని లేక మన సమాజాన్ని మార్చేటంత శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నది అని మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ అధ్యాయంలో మనం చూసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం జీవితాలను మార్చింది. ట్రాన్స్ఫార్మ్స్ ఇండివిజువల్స్, రైట్? సో అనేక మంది మనం చూసాం కదా, అనేకులు వారు మారారు. భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు సైతం మారారు. అది కూడా ఎఫెసు లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు మారారు అంటే ఎందుకంటే వారు ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన బంధకాల్లో ఉండేటటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు. అయితే దేవుడు ఆయన సువార్త వాక్యం ద్వారా దేవుడు వారి జీవితాన్ని మార్చారు. తర్వాత బిల్డ్ స్ట్రాంగ్ డిసైపుల్స్. పౌలు గారు దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం చేశారు? అక్కడ నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునితో సహవాసం చేసేటటువంటి శిష్యులను లేక విశ్వాసుల జీవితాన్ని దేవుని యొక్క వాక్యం చేత ఆయన కట్టారు. ఇక దేవుని యొక్క వాక్యంకి ఎంత శక్తి ఉందంటే స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మ సంబంధమైనటువంటి ఈ చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించేంత శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నదని ఇక్కడ మనకు అర్థమైంది. అలాగే ఏదైతే ఆ రోజుల్లో అన్జస్ట్ సిస్టమ్, అన్యాయంగా ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ని కూడా వ్యవస్థలను కూడా దేవుని యొక్క వాక్యం ఛాలెంజ్ చేసింది. ఓకే, సో దేవుని యొక్క వాక్యం చేంజెస్ ఎంటైర్ రీజియన్స్, ఆ ప్రాంతాలని మార్చడానికి దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉన్నది. సో ఇప్పుడు అంత శక్తితో కూడిన సువార్త వాక్యాన్ని పౌలు గారు ప్రకటించారు కదండి. ఇప్పుడు ద సేమ్ గాస్పల్ దట్ ప్రివైల్డ్ ఇన్ ఎఫెసస్ కంటిన్యూస్ టు ప్రివైల్ టుడే. కాబట్టి పౌలు ఆ రోజున ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని యొక్క వాక్యానికి ఆయన బోధించడం ద్వారా అక్కడ ప్రజలందరూ కూడా చాలా మంది ప్రజలు మారి స్పందించారు కదండి. సో కాబట్టి వారి జీవితాలు ఏ రీతిగా మార్చబడ్డాయో ఈ రోజున మనం కూడా సువార్త ప్రకటించినప్పుడు లేక దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు తెలియచేసినప్పుడు వారి జీవితాల్లో కూడా అటువంటి గొప్ప మార్పును, ట్రాన్స్ఫర్మేషన్ని దేవుడు తీసుకురాగలడు. మన సమాజంలో కూడా, మనమున్న ప్రాంతంలో లేక మన కుటుంబంలో, ఇంకా మన ఫ్యామిలీస్లో ఇంకెవరైనా ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే వారి జీవితాల్లో దేవుడు కార్యం చేయగలడు. లేకపోతే ఎవరైనా ఇక ఆత్మీయంగా వెనకబడి ఉంటే, బలహీనంగా ఉంటే దేవుడు వారిని తన యొక్క వాక్యంతో బలపరచగలడు. సో దేవుడు అటువంటి కార్యాలను దేవుడు చేయగలడు. కాబట్టి మనం అది ఆశిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి ఈ తరంలో మన ద్వారా కూడా దేవుడు సువార్తను వ్యాపింప చేయడానికి లేక విగ్రహారాధనలో సైతం ఉన్న వారు కూడా, అన్యజనులు నిజమైన దేవుని ఎరగని వారు సైతం దేవుని యొక్క శక్తి ద్వారా దర్శించబడి ప్రభులోకి వారు కూడా రావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని వారి జీవితాలు మార్చడమే కాకుండా మన సొసైటీ కూడా దేవుడు తన సువార్త చేత మాత్రమే సొసైటీ మారాలన్నా, ఒక వ్యక్తి మారాలన్నా, ఒక ఫ్యామిలీ మారాలన్నా అది దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యము. కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడే అటువంటి కార్యాలు ఇప్పుడు కూడా దేవుడు చేయాలని నేను చెప్పినట్టుగా ఆ రోజుల్లో దేవుడు కార్యం చేశాడు. దేవుడు ఈ రోజులో చేయడా?
తప్పకుండా దేవుడు చేస్తాడు కదండి. సో ఎందుకంటే ఆయన శక్తి మారలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు పౌలు రోజుల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను దేవుడు ఇప్పుడు కూడా 2026లో మనం ఉన్నాం కదా. సో ఇప్పుడు దేవుడు అప్పుడు చేసినప్పుడు దేవుడు ఇప్పుడు చేయగలడు అని నేను నమ్ముతాను. అలాగే వారి జీవితాల్లో దేవుడు చేసినప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు చేయగలడు. సో ఆయన ఆ రోజున ఎఫెసుకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ కార్యం చేశాడు. ఈ రోజున మనం ఏ ప్రాంతంలో అయితే నివాసం ఉంటున్నామో, ఎక్కడైతే మీరు స్టడీ చేస్తున్నారు, లేకపోతే జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఎక్కడైతే మీ రిలేటివ్స్ ఉంటున్నారో, రైట్, ఆ రోజుల్లో ఏ రీతిగా అయితే నిజమైన దేవుడుని కాకుండా, యేసుక్రీస్తుని కాకుండా మరి వారు విగ్రహారాధన చేస్తూ, మరి మాంత్రిక విద్యలను అభ్యసిస్తూ, మరి రకరకాలుగా మరి వారు ఉంటున్నారో, దుష్టత్వంలో లేకపోతే పాపాలు ఉంటున్నారో, మరి దేవుడు అటువంటి వారిని దర్శించాడు కదండి. సో కాబట్టి దేవుడు ఈ రోజున కూడా ఎవరైతే మరి మనం ఎవరి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటామో, మరి వీళ్ళు మారరేమో అన్నట్టుగా అనుకుంటుంటాము, దేవుడు వారిని కూడా దేవుడు మార్చగలడు. సో అది సువార్తకు లేక దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది. సో కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి మరి మనం కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మరి తప్పకుండా దేవుడు కూడా పౌలు కాలంలో చేసినటువంటి గొప్ప కార్యాలను దేవుడు ఈ కాలంలో, ఈ తరంలో మరి తన యొక్క సువార్త ద్వారా, తన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనలను సాధనాలుగా ఉపయోగించుకునే దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయగలడు. దేవుడు మనందరికీ అటువంటి కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందామండి. తలలు వంచి కళ్ళ మూసుకుని వెళ్తే మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మరి సెలవు తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభా, ఈ దినాన్న అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయాన్ని ధ్యానించడానికి నైనా మీరు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఆ రోజున అపోస్తలుడైన పౌలు నైనా ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధన, పాపముతో నిండుకున్నటువంటి ఆ యొక్క పట్టణమైనటువంటి ఎఫెసునకు మీరు ఆయన నడిపించినప్పుడు తండ్రి, అక్కడికి వెళ్ళి ఆ ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించినప్పుడు, వారి కొరకు ప్రార్థించినప్పుడు తండ్రి అయ్యా, మరి అక్కడ వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మీరు తండ్రి అనేక మంది జీవితాలను మార్చారు ప్రభువా. భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసే వారిని సైతము, మాంత్రిక విద్యలను అభ్యసించే వారిని సైతము, దురాత్మల చేత పీడించబడేవారు కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సమస్యలలో, బంధకాలలో ఉన్న వారిని సైతం మీరు విడిపించిన దేవుడవు, అనేక మందిని స్వస్థపరిచినటువంటి దేవుడవు, అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం చేసినటువంటి దేవుడవు తండ్రి. మరి మేము కూడా అయ్యా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేము నివాసం ఉండేటటువంటి ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ పట్టణాలలో తండ్రి, ఈ ప్రాంతాలలో కూడా తండ్రి అనేక మంది ప్రభువా నిజమైన దేవుడు ఎరుగక వారు కూడా అయ్యా మరి తన చీకటిలో, పాపములో, విగ్రహారాధనలో, ఆయా రకాల బంధకాలలో ఈ రోజున ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అయితే మేము ప్రార్థన చేస్తుండగా మీరే తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా, మీ సువార్త శక్తి ద్వారా వారి జీవితాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. అనేక మంది సత్యమును గ్రహించి నిజ రక్షకుడైనటువంటి క్రీస్తు వైపు తిరిగినట్లు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేక మంది వారితో దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నారు. ఆయా రకాల బంధకాలలో, చెడు అలవాట్లకు బానిసలైపోయి తండ్రి చీకటిలో జీవిస్తూ ఉన్నారు, లేక చేతబడి, లేకపోతే ఇతరత్ర అయ్యా మరి తండ్రి దురాత్మల అయ్యా మరి తండ్రి క్రియలలో ఉంటూ ఉన్నారు. వారికి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క అయ్యా మరి చీకటి గల ప్రాంతంలోకి వెలుగుతూ కూడిన మీ యొక్క వాక్యాన్ని పంపించిన ఆయన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ రీతిగా మేము కూడా ఈ తరంలో, ఈ కాలంలో ప్రభువా అటువంటి గొప్ప మార్పును లేక ఉజ్జీవాన్ని కూడా చూడడానికి కృప చూపించమని తండ్రి. ఆ రోజులు అనేక మంది మారిన వారు ముందుకు వచ్చి ఏ రీతిగా తమ యొక్క మార్పును తెలియచేశారో, ఆ యొక్క మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలను కాల్చివేసి వారి క్రీస్తుని వెంబడించారో, ఆ రీతిగా అయ్యా మరి అనేక మంది అయ్యా మరి తన క్రీస్తు వైపు తిరిగిన వారు, లేక మేము కూడా మా విశ్వాసంలో బలంగా ఉండడానికి, క్రీస్తుని ఎల్లప్పుడూ వెంబడించడానికి కావాల్సిన కృపను మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేశారో నాయన వారందరినీ కూడా దీవించమని, వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్నటువంటి తండ్రి పనుల్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో తండ్రి మీరే వారికి తోడుగా నడిపించమని, వారు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వారు మీ కొరకై సాక్షులుగా జీవించడానికి కావలసిన కృపను
వారికి అనుగ్రహించమని, అలాగే అయ్యా నేను వారి కొరకే ప్రార్థిస్తున్నాను. మరి సంవత్సరం అంతా కూడా మీరు వారిని భద్రపరచమని, నడిపించమని, మీరు వారికి సహాయం చేయమని, మీరే వారితో మాట్లాడమని, వారికున్న ప్రతి ప్రశ్నలకు మీరే జవాబుని అనుగ్రహించమని, వారికున్న ప్రతి సమస్యలకు మీరే పరిష్కారాన్ని చూపించమని ప్రార్థిస్తూ, మరి యొక్క బైబిల్ స్టడీ ఫెలోషిప్ మీరు ఇంకా దీవించమని, ఎవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో వారు నడిపించమని మా ప్రార్థన ఎందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే వచ్చే Praise Lord. వారం మనం వీలైతే మీరందరూ కూడా 20వ అధ్యాయాన్ని చదివి ప్రార్థనా పూర్వకంగా మరి పాల్గొనాలని ప్రభుపేట కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.